ప్రజా యుద్ధ నౌక భారత ప్రజా వాగ్గేయకారుడు గద్దరన్న 3వ వర్ధంతి సందర్భంగా వరంగల్లో అనేక కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు కూడా వరంగల్ ప్రెస్ క్లబ్లో 3వ వర్ధంతి సభకు జరుగుతుంది. దీనికి గద్దరన్న సమకాలీకుడు సంజీవన్న గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే గద్దరన్న అమరుడు అయ్యారు అని చెప్పి అంటున్నారు. మరి భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ పాటల రూపంలో మాటల రూపంలో ఉంటున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఎనర్జీ కెనాట్ బి క్రియేట్ అండ్ డిస్ట్రాయ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్. శక్తి సృష్టించబడదు, నశింపబడదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి అట్లాంటి గద్దరన్న వాయిస్ విన్న తర్వాత ఒక్కొక్కరి ఆలోచనలు మారిపోతున్నాయి. ఒక్కసారి గద్దరన్న వర్ధంతి సభకు, సంస్మరణ సభకు చాలామంది ఇక్కడికి ఎంతో భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణంలో వరంగల్ ప్రెస్ క్లబ్కి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. మరి ఇక్కడనే మనం గమనించాల్సి ఉంటుంది. ఎప్పుడూ శాశ్వతంగా మనసుల రూపంలో, పాటల రూపంలో, ఆటల రూపంలో, తన యొక్క భావోద్వేగాల రూపంలో ఎప్పుడూ సమాజంలో నానుతుండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అట్లాంటి ప్రజా యుద్ధ నౌకగా ఉన్నటువంటి గద్దరన్న గళం, గద్దరన్నతో ఉన్నటువంటి సమకాలీకుడు, అన్న సహచరుడు, జననాట్య మండలి వ్యవస్థాపక సభ్యులు సంజీవన్న మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే వారితోటి గడిపినటువంటి క్షణాలు, వారితోటి తిరిగినటువంటి విధానాలు, ఎక్కడెక్కడ ఏ సందర్భంలో వారు ఉన్నారు, మరి అన్నతోటి గద్దరన్నతోటి అంత సాన్నిహిత్యము, అన్నను వదిలిపెట్టకుండా ఆయన భావాలతోటి సహచర్యం చేసినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మరి అన్నతోటి ఒక 30 ఏళ్ళు సహవాసం చేసినటువంటి సంజీవన్న మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు అన్న, మీరు ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఉద్యమాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు చూస్తుంటారు. ఎందుకంటే 4 దశాబ్దాలకు పైగా ఉద్యమంలో నుండి అడవులలో ఉన్న తర్వాత కాలం మారిపోయింది. అప్పుడు మీరున్నటువంటి సమయంలో ఎంతో ఒక సమాజంలో ఉన్నటువంటి అసమానతను తొలగించడానికి అని చెప్పి మీరు అడవులలోకి వెళ్ళినారు. అక్కడే ఉండి ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. జనంలో ఎన్నో మార్పుల కోసం కృషి చేశారు. సాహిత్యంతో కానీ, పాటలతో కానీ ఎన్నో మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మీరు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉందన్న పరిస్థితి, మీరున్నటువంటి వాతావరణానికి, ప్రస్తుత పరిస్థితికి? ముందు మీ మీడియా వాళ్లకు అభినందనలు. తర్వాత ముఖ్యంగా నేను ఇక్కడ వరంగల్ రావడానికి ఒకటి గద్దరు సంస్మరణ సభ ముఖ్యమైంది. దానికంటే ఇంకా నాతోటి వరంగల్ వాళ్ళు నాతోటి ఆడి పాడి వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని కూడా కలవనికి కూడా నేను రావాలని అనుకున్నా. ప్రధానమైంది గద్దరు వర్ధంతి సభ. తర్వాత నాతోటి పనిచేసిన వాళ్ళు సారయ్య కావచ్చు, ఇక్కడ బట్టుపల్లి కృష్ణన్న క్లారినెట్ వాయిస్తుండే జననాట్య మండలిలో. తర్వాత ఇప్పుడు మాట్లాడిన నర్సింగ్ అని, తర్వాత ఇగో మన సాంబన కావచ్చు. ఇది ఒక టీం ఏదైతే ఉందో వరంగల్ టీము మాతో చాలా రోజులు ప్రయాణం చేసింది. ఒక 3-4 సంవత్సరాలు. రాజు, సారయ్య రాజు అంటే ఆయన మాతోటి లాస్ట్ వరకు ఉన్నాడు. ఆయన తర్వాత వచ్చేసాడు. అట్లా మేము లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇక వచ్చేసి ఆయన జీవితం ఆయన సెటిల్ అయిపోయాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో అమరులైన వాళ్ళకేమో జోహాలు చెప్తున్నా, ఉన్న వాళ్ళకేమో నా తరఫున ఒక అప్పీల్ చేస్తున్నా. ఏం పర్లేదు, బాధపడద్దు, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, మనం ఫేస్ చేస్తూ ముందడికి పోవాల్సిందే. ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం. ఇండ్లు కూలగొట్టబడ్డాయి. వాళ్ళకి ఎంతో పాపము హింసలు అనుభవించిండ్రు వాళ్ళు. తర్వాత వాళ్ళు అసలు ఇక అంటే వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో, చిన్న ఉదాహరణ చెప్తాను. నేను వరంగల్ దళంలోకి పోయేటప్పుడు బాయిలో పడిపోయినా, చెయ్యి ఇరిగిపోతే ఏం చేశారంటే ఒక గుడిసెలో పెట్టేసి హైదరాబాద్ తీసుకుపోయాను. తీసుకుపోతే హైదరాబాద్లో కిడ్నాప్ చేసారు, నన్ను చంపేద్దామనేసి. కానీ అక్కడ గద్దరైనా వచ్చిన తర్వాత మొత్తం ఎక్స్పోజ్ చేసి ఇడిపించిండు. అది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. అక్కడ నేను ఏ గుడిసెలు అవుతున్నాయో ఆ గుడిసెను కోలుగట్టేసారు. నువ్వు ఆయనను పెట్టుకున్నావు, మీరు ఒక రాత్రి నైట్ వచ్చేసి చేయి నడవలేం కదా, ఆడ మంచం వేసిన అంతే. వాళ్ళు మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు సంబంధం ఉన్నా లేకున్నా అక్కడ వాళ్ళు మొత్తం ఇల్లు కూలగొట్టారు. తర్వాత నేను చాలా బాధపడ్డాను. అయ్యమ్మ, వాళ్ళు విప్లవోద్యమంలో పని చేయలేదు, వాళ్ళకి సంబంధమే లేదు. ఖాళీ నేను ఆడ మంచం మీద ఉన్నా అంతే. మంచం పండబెట్టిండ్రు, ఊరు తెలియదు నాకు. ఆడికెళ్ళి వచ్చేసిన నేను, వాళ్ళ ఇల్లు కూలగొట్టారు. కాబట్టి అట్లా ఎంతోమంది పాపము చాలా సాక్రిఫైస్ చేసిన. వరంగల్ జిల్లా అంటేనే ఒక నిర్బంధం కొలిమిలో వాళ్ళు బతికిన జిల్లా ఇది. వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఉత్తర తెలంగాణ జిల్లాలు నిర్బంధ కొలిమిలో బతికినాయి. వాళ్ళందరికీ ఈ తరపున నేను నాది అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదొకటి.
తర్వాత మీరు ఒక ప్రశ్న అడిగారు కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏదైతుందో అంటే సమాజము, ఇప్పుడు మేము లోపల కూడా చర్చ చేసినాం, అంటే సమాజం చాలా మారింది. కాబట్టి ఇప్పుడు 80స్లో ఉన్నట్టు 90స్లో లేదు, 90స్లో ఉన్నట్టు 2000 లేదు, 2000 నుంచి ఈ సెల్ ఫోన్స్ వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఒక పోరాటం చేయాలంటే సెల్ ఫోన్లో వాట్సాప్లో పెట్టేస్తారు. అన్న నేను వాట్సాప్లో పెట్టేసిన నాకు వ్యాసము, ఓరిని వాట్సాప్ పెట్టితే అయిపోతుందా, ఇక అట్లా అయిపోయింది. కాబట్టి అసలు వీళ్ళు ఇట్లా అయితే సమస్యలు లేవంటలే నేను, సమాజం మారింది, సమస్యలు లేవా, సమస్యలు ఇంకా ఎక్కువైనాయి. కాబట్టి సమస్యలు ప్రజలు ఎట్లయినా ఉంటారు. ఇప్పుడు కాక్రోచ్ తిరుగుబాటు చేసారు కాబట్టి అట్లనే వస్తుంటుంటారు. మావోయిస్ట్ పార్టీ లేకపోవచ్చు, కానీ ప్రజలలో అంటే చరిత్రలు కూడా ఎక్కడైనా కూడా అసలు నీకు మొత్తం ప్రపంచ చరిత్రలు కూడా నీకు ఒక పార్టీ లేకుండా ప్రజలు తిరుగుబాటు చేశారు. అంటే వాళ్ళకి అవసరం కాదే, వాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేశారు. కాబట్టి అట్లనే రేపు యూత్ అంతా కూడా నిరుద్యోగం కావచ్చు, రకరకాల సమస్యల మీద వాళ్ళు ముందుకు వస్తారు అంతే అట్లా. కానీ సమాజం మారింది, అదైతే కరెక్ట్. అయితే ఇంకా అర్థం చేసుకోవాలి. నేను ఇంకా ఏంటంటే నేను అన్న డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినారు, అక్కడ మంచిగుందా ఇక్కడ మంచిగుందా అంటే అక్కడనే మంచిగుందా అన్న. ఎందుకు అన్నారు, ఈడ దొడ్డికి పోతే 20 రూపాయలు ఇవ్వాలి, గీదా గీదా సమాజం సారు, దొడ్డికి పోవడంకి 20 రూపాయలు, ఇదేం సమాజం సారు. ఆడనే బెటర్ ఎక్కడైనా పో, నువ్వు స్వేచ్ఛను వాడిలా ఎక్కడైనా పో, ఏమో చూసుకు బిందాస్ ఉండవచ్చు. మంచి వాటరు, మంచి మనుషులు, మంచి గాలి, మంచి మన తిండి, మన కలవశం లేని మనుషులు, తర్వాత స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది చూడే, అది ఇంకేం కావాలి నీకు. చచ్చిపోతే బెటర్. అందుకే ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అనిపించింది, అమ్మ చచ్చిపోతే అటే కర్రగుట్టలు చచ్చిపోతే బాగుండి అనిపించింది. ఎందుకంటే గీడ వచ్చి మళ్ళీ ఇప్పుడు నాకేంది ఎక్కువ ఏజ్ అయిపోయింది కదా, బతికి శాత కాకపోతే ఎవరు చూడాలి, ఎవరు చూడరు అంతే, ఎవ్వరు చూడరు అంతే. నీ సొంత వాళ్ళే కానీ అండ్ అందుకోసం మేము చెప్తున్నాం, వర్గ సంబంధం ఏదైతే ఉందో అదే గొప్పది, రక్త సంబంధం కాదని చెప్తుంటాం మేము. ఇప్పుడు అక్కడ ఏంది ఎవరు వాళ్ళు, కానీ కంటికి రెప్పలు కాపాడుతారు ఆ జనాలు. మనం ఈ తెలంగాణ నుంచి పోయినాం, వాళ్ళు తెలంగాణ మన కోసం వచ్చింది, కానీ నీకు తూటాలు తగిలిన ఏదైనా జనాలు మంచిగా తీసుకొని కాపాడు, అప్పుడు బెస్ట్ అంటాం కదా. ఇప్పుడు గద్దరన్న యాదిలో ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయ్యారు. ప్లస్ అన్న ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిస్థితులను బట్టి పాటల రూపంలో స్పాంటేనియస్గా అప్పటికప్పుడు మీరు చెప్తున్నారు వాగ్గేయకారుడు అని చెప్పి, అట్లాంటి పాటలు ఎన్నో అక్కడ సందర్భాన్ని తట్టిలేపి, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సమస్యల గురించి తెలియదు, కానీ అన్న సూక్ష్మ దృష్టితో చూసి వాళ్ళ సమస్యలను కూడా గుర్తించి భవిష్యత్తులో మళ్ళీ సమస్యలు రాకుండా కూడా చేసేటువంటి విధంగా పాటలు రాసిండు. ఆ పాటలు కూడా ఎంతోమంది ఇన్స్పిరేషన్ ఉన్నాయి. పాటలు పాటలాడుకునే విధంగా అంటే వినసొంపుగా ఉంటున్నాయి, భావపూరితంగా ఉంటున్నాయి, ప్లస్ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటున్నాయి. మరి అట్లాంటి గద్దరన్న మీరు కలిపి దాదాపు ఒక 3 దశాబ్దాలకు పైగా మీరు ట్రావెల్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి అట్లాంటప్పుడు అన్నలో మీరు ఈ ఒకసారి అన్నతోటి జీవించినటువంటి ఆ విధానము, గడిపినటువంటి విధానం, నిర్బంధాలు ఎదురైనాయి, ప్రతిబంధకాలు ఎదురైనాయి, ఆకలి దప్పులు అన్నీ ఎదురైనాయి, అయినప్పటికీ కూడా ఒక సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ఒక స్పాంటేనియస్ మూమెంట్, అంటే సమస్యలను ఎదుర్కోవడంలో ఎట్లాంటి చతురత అవలంబించాలన్నటువంటి విషయాలు కూడా చాలా గమనించినటువంటి సందర్భాలు. మరి మీరు అన్నతోటి ఉన్నటువంటి సంబంధాలు, అన్నతోటి ఉన్నటువంటి సాన్నిధ్యం ఎట్లా ఉండేది? ఒకసారి మేము రాయలసీమలో ప్రోగ్రాం పోయినాం, 90s అనుకుంటా. ఎన్టీ రామారావుది బాగా బలమైన ఇది, మేము స్టేజ్ మీద ఉన్నాం, పాటలు పాడుతున్నాం అన్నీ. ఒక లెటర్ వచ్చింది మాకు చెప్పలే గద్దర్. ఆ లెటర్లు ఏమంటే, గద్దర్ నువ్వు ఎన్టీ రామారావు మీద పాట పాడితే స్టేజ్ మీద బాంబులు పడతాయి అని ఉన్నది లెటర్. మాకు చెప్పలే ఆయన, చెప్పకుండా ఆలోచన చేస్తున్నాడు, అంటే ప్రోగ్రాం ఎట్లా తీసుకుపోవాలని. మాకు చెప్తేనేమో మొత్తం ఇక ఇది చేస్తారనేసి భయపడతారని చెప్పలే ఆయన. ఇక వాళ్ళను అక్కడ ఆర్గనైజర్ ఉంటారు, వాళ్ళని పిలిచిండు, తమ్మి కొద్దిగా స్టేజ్ చుట్టుముట్టు కొద్దిగా రక్షణ పెట్టుకొని మీరు, నేను ఇది చేస్తా అని చెప్పేసి స్పీచ్ అవుతుంటాయి కదా, ఆయన అప్పుడే పాట రాసుకొని పెట్టుకున్నాడు. ఆయన పోయి చెప్పిండు, ఈ విషయం తెలిసిన తర్వాత అప్పటికప్పుడు పాట రాసేసుకోండు, చరణం రాసేసుకోండు. పోయినాం, పోయి అది ఇది చెప్పేసి ఎన్టీ రామారావు కూడా ఎట్లా చేస్తుండు అని ఏమనంటే, బాంబులు పడతాయో ఏమైనా పడతాయో కానీ మేమైతే అన్నిటికీ రెడీ. రక్తం ఇచ్చిన రాయలసీమకు ఏమిస్తోరో రామన్నో, నీళ్ళు అడిగిన రాళ్ళసీమకు కనిలాయర రామన్న, సినిమాల భీమన్న అన్నాడు. అయిపోయిందే ఇక. అప్పుడే 2 చరణాలు అంతే, ఇక మొత్తం క్లాప్స్ అనుకోరాదు.
ఇక ఆడు బాంబులు చూడు ఎటు పోయిండో మేబీ ఆ బాంబులు వేద్దాం అనుకున్నప్పుడు క్లాప్స్ కొట్టొచ్చు. అంటే క్లాప్స్ కొట్టేసి ఉంటాడు. కాబట్టి అట్లా అంటే మీరు అన్నారు చూడు ఇప్పుడు అంటే ఆయనకు ఆ టాలెంట్ ఏదైతే ఉందో నాతో చెప్పింది అంటే ఆయన ఒక 5వ తరగతి చదువుతున్నప్పుడే ఈ ఆలోచన చేసుడు పాటలు పాడుతూ వచ్చిందంట ఆయనకు. కాబట్టి ఇక ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఈ పాలిటిక్స్ చదివిండు. చదివిన తర్వాత దాన్ని ఎట్లా అందుకే ఆయన మాతో ఏమంటాడు, ఇక చూడరా భయ్ పాటలు కొంతమంది రాస్తారు మార్క్సిజం లెక్కలనే రాస్తారు. దాన్ని ఏమంటారంటే సజ్జలు తిని సజ్జలు ఏరుగుడు అవుతుంది. అట్లా కాదు, మార్క్సిజం మింగేసేయాలి, ప్రజల భాషలో కక్కాలి అంటాడు ఆయన. అది చేసిండు ఆయన. అందుకే గద్దర్ సాహిత్యం లెజెండ్ అని చెప్పిన నేను. అందుకే లెజెండ్ ఆయన. కాబట్టి అట్లా సాహిత్యాన్ని తీసుకొచ్చాడు. ఓకే, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చాలాసార్లు ఈ గతి తార్కిక భౌతికవాదం అన్నటువంటిది కార్ల్ మార్క్స్ సిద్ధాంతం కావచ్చు, ఇక్కడ తర్వాత హెగెల్, వీరందరూ మాట్లాడుతున్నటువంటి, ఎందుకంటే ఆ కాలానికి వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని కాలం మారుతున్నటువంటి సమయంలో ఆ మార్పులకు అనుగుణంగా ఇప్పుడు అన్న తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కూడా మీరు చెప్తుంటే ఏంటంటే అనుకోవచ్చు, ఇప్పుడు ఒక చెట్టు విత్తనము, ఆ తర్వాత మొక్క అవుతుంది, తర్వాత చెట్టు అవుతుంది, తర్వాత పండ్లు కాస్తుంది, మళ్ళీ అదే విత్తనం వస్తుంది, అంటే ఈ మూల సిద్ధాంతం ఇది. మరి ఇట్లాంటి వ్యవస్థ ఈ ప్రపంచానికి కూడా అర్థం కావాలి. ఇప్పుడు దీన్ని ముందు చూసినా ఏ తత్వమైనా వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రకృతి సిద్ధాంతం ప్రాకృతిక జీవన విధానంతో ముడిపడినటువంటి సిద్ధాంతంగానే దీన్ని అనుకోవచ్చు మన పరిభాషలో. మరి అట్లాంటప్పుడు ఈ సిద్ధాంతం మరి ఎందుకు ఇంత ఒక్కొక్కసారి అణచబడుతుంది? మరి ప్రజల కోసమే, ఎడ్యుకేట్ చేయడం కోసమే ఇది కామన్గా కనిపిస్తుంది, మరి ఎందుకు ఇట్లా అణచివేయబడుతుంది అనుకోవచ్చు? ఒకటే ఏంటంటే అంటే కొద్దిగా మనం కింద అయితే ఫుల్ డిస్కస్ చేయొచ్చు, కానీ మీరు అడిగిన దాన్ని షార్ట్గా చెప్తా. ప్రపంచంలో సత్యం అనేది చాలా లేటుగా జనంలోకి పోతుంది. అసత్యం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణకు సినిమా పాటలు చూడండి, రాను బొంబాయికి రాను 70 మిలియన్ ఏమో అంటున్నారు. ఏమున్నది చెప్పండి, పోనీ ఏమున్నది అందులో? కాబట్టి ఇగో ఇటువంటివే అంటే యూత్ గవే అంటే అవే మన సమాజము అంటే డివైడ్ చేయనీకి వీళ్ళు ముఖ్య విషయాల మీదకి పోవద్దు, వీళ్ళు అంటే ఆలోచన చెయ్యొద్దు, వీళ్ళు సమాజం కోసం అమ్మ వీడు ఇట్లా చేస్తున్నాడు అట్లా పోవద్దటు. వీళ్ళు రాను బొంబాయికి ఎగరాలే, గాంజాయి తాగాలి, మంచిగా డ్రింక్, జీవితం ఏందిరా భయ్, తాగు తిను బస్ చచ్చిపో, సమాజం ఎట్లా పోని గంగాలు పోని, ఇది పెరుగుతుంది, సామ్రాజ్య సంస్కృతి పెంచుతుంది. ఎవడు ఎట్లా పోతే నాకేం. అందుకే ఇప్పుడు నేను ఒక వ్యాసంలో చదివిన, ఫ్రెండ్స్ కలవంగానే హలో 1 ఓకేనారా అంటాడంట, 2 లేదురా, 3 ఓకేరా, 4 ఇట్లా. ఏంటిది 1 అంటే 1 ఉద్యోగం అంట. ఎంత ఉద్యోగము? 5 సున్నాల ఉద్యోగం అంటే 5 సున్నాలు అంటే లక్షలు. రెండోది ఏంటిది? ఒక మంచి ఇల్లు. మూడోది ఏంటిది? ఒక అందమైన భార్య. నాలుగోది పిల్లలు, 2 పిల్లలు. గతం లైఫ్ గీదే 4 లైఫ్. ఎవ్వడని ఎట్లా పోని. కాబట్టి ఇది డెవలప్ చేస్తుంది. పక్కోడు ఉన్నాడా లేడా ఇక నీకు చూపెట్టరు. కాబట్టి ఇది డెవలప్ చేస్తుంది. కాబట్టి నీకు సినిమాలలో చూడండి, సినిమాలలో కూడా ఏం పెంచుతున్నారు నీకు? అంత భావవాదమే కదా, అన్ని దేవుళ్ళు అది అని పెలుస్తున్నారు. కాబట్టి జనాలు తరతరాల నుంచి వస్తున్నారు. కాబట్టి అంతకుముందు ఏముండే, ఒకసారి మొక్కేసేసి దండం పెట్టి వెళ్ళిపోతారు ప్రజలు. కానీ మీరు రోజు మొక్కుతున్నారు. నేను ఉదాహరణ చెప్తా, అంతకుముందు మా ఇంట్లో వారానికి ఒకసారి మొక్కుతుంది, మేము భజన చేస్తుంటే వారానికి ఒకసారి. ఇప్పుడు నేను వచ్చి చూస్తే రోజు ఒక దేవునికి మొక్కుతున్నారు. ఊరిని అమ్మ ఇదేంటి ఇది చాలా మారిందంటే, లేదయ్యా మా వదిన అంటారు, లేదయ్యా చిన్నగా అట్లా మొక్కి ఇట్లా వచ్చేస్తాము, ఏం ఖర్చు చేసేది లేదు అంటే, వచ్చిందా మరి ఏమన్నా అంటే ఇక నువ్వు గట్లంటావు అంటారు. మొక్కడం అనేది కూడా ఒక విధంగా సమయం వేస్ట్, ఎందుకంటే భావం అనేది కూడా దాన్ని ఆచరణలో పెట్టాల్సిందే తప్ప ఇది కూడా ఒక సమయం వేస్ట్గానే భావించవచ్చు కదా. అయితే ఒక్కటి ఏందనంట, ఇప్పుడు దోపిడి సమాజం, ఫ్యూడల్ సమాజం ఏదైతే ఉందో తన దోపిడిని రక్షించనీకి వీటిని తీసుకొస్తుంది. తన దోపిడి ఇప్పుడు భూస్వామ్య సమాజం ఉంది. భూస్వామ్య సమాజం ఏంది? చీర కట్టుకోవాలి, నిండా కొంగేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నడుమ బొట్టు పెట్టేది మార్వాడలు తీసుకొచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు రోజు పూజలు చేస్తుడు. ఇప్పుడు పెళ్ళిలా హల్దీ అంటారంట, హల్దీ ఎక్కడిదే? మెహందీ ఇది ఎక్కడిది అసలు? తర్వాత ఏమంటున్నారు, మా పాపకు సాడి పండుగ చేస్తున్నాం. ఒన్ని అమ్మ ఈ సాడి పండుగ ఎక్కడిదిరా బాబు? పెద్ద మనిషి అయితే కూర్చున్నబెట్టి పూజ చేసి లేపేసేద్దరు. సాడి పండుగ అంటున్నారు. పిల్లగానికి దోతి అంట, ఆ దోతి వేయనేయ్యాడు, చెడ్డేస్తాడు. అది ఏమంటారు, ఇక్కడి వరకు చెడ్డేస్తాడు చూడు, గీడేస్తాడు చూడ, షార్ట్ వేస్తాడు, దోతి ఎక్కడ కడతాడు, దోతి పండుగ చేస్తాడు. ఇది ఎక్కడి కల్చరే? తెలంగాణ కల్చర్ అసలే కాదు. కాబట్టి అంటే రకరకాల ఏ కల్చర్ అయినా సమాజానికి ఉపయోగపడి తీసుకుందాం. టైం వేస్ట్, పైసలు. అందుకే వ్యాపారాలు ఏదైనా కూడా
ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తాం. చుడిదార్ పైజామా ఉంది. చుడిదార్ పైజామా మహిళలకు చాలా సేఫ్ ఉండాలని తెచ్చిండాడు, వ్యాపారం కోసం తీసుకున్నాడు, కానీ మహిళలకు ఉపయోగపడ్డది. ఇప్పుడు బస్సులో పోయిన చీర ఇట్లా చదువుకోవాలి, అటుకెళ్ళి ఒకటి చూస్తుంటారు, ఇట్లా చదువుకోవాలి, పెద్ద పర్సన్ వీళ్ళు వేసుకొని టకటక వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి అట్లా ఉండాలని తెచ్చిన తేలే, పెట్టుబడిదారుడు లాభం కోసం తెచ్చాడు, కానీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి సెల్ ఫోను అది యాక్సెప్ట్ చేస్తాం. సెల్ ఫోను తెచ్చిండు, 95% ఏమో బేకారు, 5% లాభం. పెట్టుబడిదారుడు 5% లాభం లేకపోతే వాడు ఏనే తేడు. కాబట్టి ఇవన్నీ కూడా సమాజాన్ని దోపిడీ చేయనీకే ప్రతి తీసుకొస్తాడు. ఇప్పుడు నీకు ఆదిమ సమాజంలో నీకు ఉట్టి కాల్చుకొని తిన్న మనిషి బిర్యానీ ఎడికెళ్ళి తీసుకొచ్చిండు. మళ్ళీ నువ్వు ఆదిమ సమాజం నుంచి మొత్తం విశ్లేషణ చెయ్యి, ఏమేస్తాడు నీకు? ఏది వేసినా నువ్వు ఉప్పు, కారము, నూనె, పప్పు, గవ్వే, ఇంకేమైనా ఉన్నాయా? కానీ అందులో టమాటా వేస్తాడు, అందులో ఆలేస్తాడు, అందులో బీన్స్, ఇట్లా కలిపి అది కూర, కొత్త కూర అవుతుంది గదే. కానీ ఉప్పు, కారం, పప్పు గవ్వే కదా మరి. కాబట్టి సమాజం కూడా అంటే వేరే దేశాలు బర్గర్ అంటావు, బర్గర్ ఇక్కడిది కాదే, పిజ్జా ఇక్కడిది కాదే. ఒక పిజ్జాలో 3000 క్యాలరీలు అంట, 3000 క్యాలరీలు ఒక్క పిజ్జాలో. ఒక్కరోజు నీకు 2200 క్యాలరీలు కావాలి ఒక రోజుకి మనిషి. ఒక్క పిజ్జా తిన్నావు 3000 అయిపోయింది, కానీ 2 తింటావు 6000 క్యాలరీ. అందుకే మొత్తం రోగాలు, బొర్రలు, గిర్రలు వచ్చేసి. అంటే సామ్రాజ్య సంస్కృతి ఏం చేస్తాడంటే రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా, సంస్కృతి పరంగా కూడా దోపిడీ చేస్తాడు. లేకపోతే వాడు దోపిడీ చేయలేడు. కాబట్టి పాటలు కూడా తీసుకొస్తాడు ఆడు. నీకు ఇప్పుడు డీజే ఎందుకు వచ్చింది? డీజే ఉండేది ఏమన్నా 2000 లేనే లేదు. ఇప్పుడు నీకు ఏం లేదు, డంచు 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 కొడితేనే నీకు ఆ పాట వింటారు, చేస్తారు బస్. కాబట్టి అట్లా సమాజం మానకు వస్తుంది. అయితే అభివృద్ధిని బెటర్ అంటే మెజార్టీ ప్రజలకు ఇప్పటి వరకు నువ్వు చెప్పాను, నీకు నేను ప్రశ్నిస్తా. అసలు టాక్టేర్ వాళ్ళు కనుగొన్నారు విప్లవం వచ్చిన తర్వాత రష్యనే. AK-47 వాళ్ళు కనుగొన్న కలష్నికో, ఆయన ఎర్ర సేనా కమాండర్, ఆయన 47లో కనుగొన్నాడు. కాబట్టి కలష్నికో, ఆటోమేటిక్ కలష్నికో 47 1947 అప్పుడు కనుక్కున్న సామ్రాజ్యవాదులు ఆ AK విప్లవం ఇప్పటిదాకా దాన్ని బీట్ చేసే వెపనే రాలే. మన ఆ ప్రపంచం మన సోషలిస్ట్ రాజ్యంలో ట్రాక్టర్ తీసుకొచ్చారు, ట్రాక్టర్ని బీట్ చేసేది ఏదో వచ్చింది చెప్పు. మళ్ళీ ఇంకా పోనీ ట్రాక్టర్ రష్యా పుట్టింది కదా, మళ్ళీ వచ్చేసి ఇక్కడ వ్యవసాయ దేశం ప్రజలకు చాలా సింపుల్గా ఒక నాగలు తయారు చేస్తుండే, వాడు ఆలోచన చేసిండా? లేనే లేదు. ట్రాక్టర్ ఉండి డబ్బులు పెట్టేసి కథం దాదే దున్నుకోవడం, నాగన్లు వెళ్ళిపోయినాయి. అయితే శ్రమ తగ్గలేదా? మరి శ్రమ చేసేవాళ్ళు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. ఆల్టర్నేటివ్ లేకుంటే నువ్వు తీసుకొస్తే లేదు కదా, జీవనోపాధి చూసి పెట్టు నువ్వు. కాబట్టి అది కొంతమందికి ఉపయోగపడే అభివృద్ధి మనము వ్యతిరేకిస్తాం. మెజార్టీ ప్రజలకు ఓకే వెల్కమ్ అభివృద్ధిని. అందుకే ఇప్పుడు అభివృద్ధి అంటున్నాడు, నేను చెప్పిన చూడు, అరే నువ్వు టీవీలో నీ కడుపు చూసేసి పాప ఉందని తీసేయడేంది, ఏం అభివృద్ధి అసలు? పాపని ఎందుకు తీస్తావు భయ్ నువ్వు? మనిషి, అరే మనిషి సమాజానికి ఉపయోగపడుతుంది కదా. అది మహిళ అయితే పురుషుడైతే గొడ్డు కాదు కదా. గొడ్డు అప్పటి నుంచి శ్రమ చెయ్యది, అది తింటుంది, పంటది, ఏదో నాగలు ఉంటే దుంటుంది. కానీ మనిషి అట్లా కాదు, సమాజానికి ఉత్పత్తిలో భాగమవుతాడు. లైట్ కనుగొంటాడు, ఫ్యాన్ కనుగొంటాడు, మైక్ కనుగొంటాడు. ఇది ఉపయోగపడుతుంది. మనిషిని తీసుకురా భయ్, ఎందుకు చంపుతావు? కాబట్టి ఆ టెక్నాలజీ వద్దు అని చెప్పేది అన్న. ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ వస్తే గద్దరన్ అంటేనే తెలంగాణ సమాజానికి ఇప్పుడు మీలాంటి వాళ్ళకేమో ఉద్యమ రూపకర్త. ఏ విధంగా ఎట్లా చేయాలో మాటల రూపంలో, పాటల రూపంలో ఇక్కడ మీలాంటి సమకాలికులందరినీ కూడా చైతన్యపరిచి ఉద్యమం మీద ఒక్కొక్కసారి అక్కడ ఉన్నటువంటి అడవులలో మీరు ఇబ్బందులు పడుతుంటారు, తట్టుకోలేక బయటకు వచ్చేయడం వల్ల కొంతమంది ఉంటారు. కానీ గద్దరన్న ఉన్నటువంటి కాలంలో ఈ పాటల కోసమైనా, మాటల కోసమైనా ఆ భావాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని వారితోటి ఆజీవన పర్యంతం బతకాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మీరు కూడా ఒకరు. అట్లాంటప్పుడు మరి గద్దరన్నతోటి ఏంటంటే ముఖ్యంగా అంటేనే మనకు తెలంగాణ సమాజానికి ఈ మెజారిటీ భాగం పాటలు, ఆ పాటల యొక్క భావము అందరికి కనెక్ట్ అయిపోయింది. ఉద్యమాల గురించి అంటే మీలాంటి వాళ్ళకు, లేకుంటే లెఫ్ట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యమం యొక్క గొప్పతనం ఏంది తెలుస్తుంది. కానీ మరి ఇప్పుడు పాటల రూపంలోకి మనం ఒక్కసారి వద్దామన్నా. అన్నతోటి మీరు గడిపినటువంటి అనుభూతులు ప్లస్ అన్నతోటి ఉన్నటువంటి ఆ సహచర్యంలో మీరు పొందినటువంటి పాటల యొక్క
మధురిమలు, ఎందుకంటే ఆ పాటల యొక్క భావం యొక్క ఆవశ్యకతలు ఇవన్నీ కూడా మీరు చూస్తుంటారు కదా. మీతోటి ఉన్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి ఆ సమయంలో రాసినటువంటి పాటల గురించి, అన్న పాడినటువంటి పాటల గురించి ఒకసారి మనం మాట్లాడదామన్నా. ఒకసారి మీరు మొదట అన్న పాట ఎప్పుడు విన్నారు, అన్న పాట చూసిన తర్వాత ఎప్పుడు ఎక్కువ ఇన్స్పిరేషన్ అనిపించింది స్టార్టింగ్లో? మేము అసలు 1977లో 1975లో నిర్బంధం వచ్చేసింది. జన్నాట్య మండలి అంతకుముందు ఆర్ట్ లవర్స్ 1972లో జన్నాట్య మండలి ఏర్పడ్డది. 72 నుంచి 75 వరకు నడిచింది. వాళ్ళు భూపాలు సంధ్య ఉంది కదా, మా భూమిలో పాట పాడినామే, వాళ్ళందరూ టీం పోయినరు ఎక్కడ మన గుంటూరులో. వాళ్ళని స్టేజ్ మీద పోలీసులు కొట్టేసేసి మొత్తం లాకప్లో పెట్టేసి 20 రోజులు టార్చర్ చేసి ఇడిచిపెట్టేశారు. పైసలు లేవు వాళ్ళకు, ఎవరు చూస్తలేరు. మళ్ళా స్టేషన్లకు వచ్చి పాటలు పాడి పైసలు వసూలు చేసుకొని టికెట్ పెట్టుకొని వచ్చేసి వాళ్ళు సెటిల్ అయిపోయినారు. ఎవరిగా కాంటాక్ట్లో ఎమర్జెన్సీ. దాని తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మేము వచ్చినాం. అంతకుముందు వీళ్ళ ప్రభావం ఉంది, అక్కడ ప్రోగ్రామ్ ఇస్తారు జన్నాట్య మళ్ళీ చూస్తుంటే పోయి. కాబట్టి తర్వాత 77 నుంచి మేము వచ్చినాం. మా ఊర్లో శ్రీహారి నాగయ్య అని జనరల్ పోయి ఆడ గుంటూరులో దెబ్బలు తిన్నారు. అరే ఈ పాటలు పాడితే నక్సలైట్ పార్టీ ఇదో పాడొద్దురో అని అన్నారు. మేము అప్పుడు అంతా యంగ్ చాప్ కదా, మనోళ్ళు భయపడ్డట్టు ఏం కాదు మా పోదామని. హైదరాబాద్ కాదు ఇక అవి, అక్కడ ఏం పెద్ద తెలియదు, పోదాం నడవని మేము వచ్చేసినాం. 77లో 2 నెలలు గుంటూరు ప్రోగ్రామింగ్కి పోయినాం. నేను నా క్లాస్మేట్ బాబు అంటే ఆయన యాప్రాలు ఉంటాడు, ఆ ప్రోగ్రామింగ్కి పోయినాం. ఆ ప్రోగ్రామ్ ఇచ్చి 2 నెలలు అక్కడ ఇచ్చినాం. ఎన్నికల బహిష్కరణ వచ్చేసి ఇక్కడ హన్మకొండకు వచ్చినాం. ఆర్ఎస్ రాడికల్ విద్యార్థి మహాసభ ఈడ, అక్కడ గద్దర్ కలిసిండు. అప్పుడు నేను ఇప్పుడు వాడినేస్తాడు లాల్ సలాం, ఆ 2 పాటలు అక్కడ తీసుకొచ్చాడు. మొదట ఆయన కలుసుడు కూడా డైరెక్ట్ కలుసుడు అదే. అక్కడ కలిసినామంటే ఇక మాది 96 వరకు దాకా నడిచింది. 77 నుండి 96 వరకు ఇక రహస్యంగా కూడా వెంబడే వెళ్ళిపోయినాము. మేము ముగ్గురమే రహస్యంగా ఉన్నాము. ఇక నేను ఆటో నడిపిస్తూ, కాంటాక్ట్ దిగిపోయింది పార్టీ కాంటాక్ట్, ఆటో నడిపిస్తూ ఇక నువ్వు సాహిత్యం సృష్టించు, నేను శ్రమ చేస్తా అని. ఇప్పుడు మనది మీరు మార్క్సిస్ట్ చదివితే ఎంగిల్స్ ఏం చేసినంటే మార్క్స్ ఫ్యామిలీ కోసము శ్రమ చేసిండు ఆయన. అంటే అంత గొప్పవాని కాదు నేను, కానీ అట్లా ఆ టైపులో మేము కూడా ఏమనుకున్నాం అంటే నువ్వు రాయిగా, నేను ఆటో నడిపిస్తాను, నువ్వు పని చేస్తుండే ఏంది అసలు. ఆయన ఏమన్నాడు, నేను కూడా పనికి పోతా అన్నాడు. నువ్వు పని ఏం చేస్తావు అన్న, వద్దు నువ్వు రాస్తూ ఉండు, నేను బయట పోయి ఆటో నడిపిస్తా అని 3 సంవత్సరాలు ఆటో నడిపిన తర్వాత కాంటాక్ట్ దొరికింది మళ్ళీ. అట్లా బతికినాం మేము, బతికేసేసి అట్లా. ఇక అప్పటి వరకు ఏంటంటే లీగల్గా ప్రోగ్రామ్స్ తెలుసా అన్న, మేము రాసినాము, నేను గద్దరు దయ సుదర్శన్ అని ఉండే నలుగురము. అసలు ఆంధ్రప్రదేశ్లో జిల్లా హెడ్ క్వార్టర్, మేము ప్రోగ్రామ్ ఇయ్యని జిల్లా హెడ్ క్వార్టర్ లేదు మొత్తంలో అన్నీ 15-13 జిల్లాలు ఉండే. ఆ జిల్లా హెడ్ క్వార్టర్ మొత్తం ప్రోగ్రామ్ ఇచ్చినాం. మా ఏంటి తెలుసా, పైసలు లేకుండే కదా, మేము లారీ అనంతపురం నుంచి హైదరాబాద్ పైన తమలపాకుల రాయలసీమ నుంచి తమలపాకుల లారీలో పైన ఎక్కుతుంటుంటే ఈయనను డ్రైవర్ దగ్గర కూర్చొని పెడుతుంటే అట్లా వస్తుండే. ఇక ఆయన అన్ని ఆలోచన చేస్తూ ఇక పాటలు ఇట్లా చేస్తుండే. ఇక నేను ఆయన ఏంటంటే ఇక పాట రాసి ఫస్ట్ ఇచ్చేస్తుండే నాకు, ఇక నేను పాడుతుండే. ఆయనకేమో ఇక గుర్తుండే, మళ్ళీ రాసిన తర్వాత ఆయనకు గుర్తుండేది. ఇక నేను ఇక ఫాలో మొత్తం పాట అంతా నేర్చేస్తుంటే అట్లా ఇక స్టేజ్ మీకు పోగానిగా. అయితే ప్రజలకు అసలు ఈడు పాడుతుండే వాడు పాడుతుండే అర్థం కాకపోతుండే. అంటే అయ్యో అరే అలా అంటే అందరూ అనుకుంటారు, అని ఈ రికార్డులో గద్దర్ పాడిందా నువ్వు పాడిందా అంటే నేనే పాడినా, అరే గద్దర్ లెక్కలు ఉంది అందరు అన్నట్టు. అట్లా ఇద్దరు వాయిస్ కూడా చాలా దగ్గరగా ఉంటుండే. నేను ఉదాహరణకు నేను పంజాబ్ పోయిన ప్రోగ్రామింగ్కి అన్న రాలే, నేను పోతే ఆడ ఒక మంచి ఫోక్ దొరికింది మాకు. మాయిని మాయిని మేరీ దిలా దేరు మైరు మే తుజ్జి మేరీ ముట్టి విచ్చిసి, మాయిని మాయిని మేరీ దులా దేరి మైరు మే తుజ్జి మేరీ విట్టి విచ్చిసి అని దొరికింది. అన్న ఇది బాగుంది అంటే కదా, ఏదరా వినిపి అన్నాడు. మాయిని మాయి అని వినిపించిన ఆయన, మంచిగా ఉందిరా అని. వీరులార గేరిల్ల యోధులార అందుకోండి ఎర్రదండాలు, మీరు అందుకోండి పోరు దండాలు అని రాసి పడేసేసి. తర్వాత ఇప్పుడు నాతో మా సహచరి విద్య అని ఈ ఆయిలపూర్లో చనిపోయింది ఎన్కౌంటర్లో. ఆమె మన కరీంనగర్ నుంచి వచ్చింది, జానపద గీతాలు ఫుల్ పాడుతుండే.
మదన సుందారి సందేడు కుర్లది జమిలి పడదు ఇట్లా పాడుతుండే ఆమె. అంటే ఫోక్ కదా, ఆయన దాన్ని తీసుకొని లిరిక్స్ తయారు చేసిండు. మదన సుందారి అందేడు కురులది జమిలి పడదో తింపేసేసిండు. అంటే అందుకోసం మీరు జన్నాట్య మండలి ముందు మాటలో నరసింహరావు రాస్తాడు. జన్నాట్య మండలి కళాకారులు ఏం చేశారంటే సరంజామాతోటి గనిలోకి దిగినరు. గనిలోకి దిగి ముడి పదార్థం ఏదైతుందో డైమండ్ ముడిది అది తీసుకొచ్చి సానబెట్టినరు, మళ్ళీ ప్రజలకి తీసుకుపోయినరు. అంటే ఏంటిదంటే జన్నాట్య మండలి జానపద గీతం తీసుకొచ్చి దాన్ని విప్లవీకరించి దాన్ని జనంలోకి అవన్నీ. నీకు చిన్న ఉదాహరణ చెప్ప, మా యాప్రాలు ఉంటాడు కుమార్ అని, డ్యాన్స్ టీచర్గా ఉండే మా దాంట్లో. ఆయన ఏం చేసినట్టే పద్మ పాడింది మా సాచర్ని. నీ ఇంటి ముంగడికొస్తా నీ సూరు మూలకొస్తా సిన్నంగా సీటి కొడతా మెల్లంగా లేసి రావమే నల్ల రాగులమ్మ. నా ఇంటి ముంగడికొచ్చి సిన్నంగా సీటి కొడితే మెల్లంగా లేచి వస్తే పక్కల బాలుడుండే పందిట్ల పురుషుడుండే నేను ఎట్లా లేచి వద్దురో మనసు మల్లారెడ్డి. అంటే సాహిత్యం కూడా ప్రజలది మౌఖిక సాహిత్యమే, ఎంతో గొప్ప సాహిత్యం చూడు. అయితే మనం అది ప్రియమ చాలా దిశయి దాన్ని తీసుకున్నాడు. పేదొల్ల ముద్దు బిడ్డ రెచ్చుపల్లి రే చుక్క కత్తి మీద సాము నీవు కథ నాన దుంకినావు సావు నీకు లేదనో కైరి గంగన్న ఎరవందనాలి వందుకో పోరు గంగన్న రాజు. కాబట్టి ఇప్పుడు గద్దర్ కూడా ఏం చేసినంట కదా, అంటే చూస్తే ఆ పాటలు అగ్లి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన ఏం రాసిండు, జీతముండి అని రాసిండు. ఏం తీసుకుండు అది, కళ్ళు దాగి కలిసిపోతివో గజల్ గిరుకొని గోకుడంతా నాకు తలిగేనో. అది చూస్తే ఏమో గాపటేంది భయ్, కానీ విప్లవీకరించేసిండు ఆయన. జీతముండి జిమ్మెపోయినా మా అన్న ఓ జీతగాడ జీవి బాయనా మా అన్న జీతగాడ అని ఆయన లైఫ్ పెట్టేసేసిండు. కాబట్టి ప్రత్యుత్తరం మీరు అందరు చూడు అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ అయిపోతుండే. అందుకోసం ఆయన నువ్వు ఎట్లా రాస్తావంటే ఆయన అంటుండే నేను లోతులోకి వెళ్ళిపోతా అంటుండే. అమరవీరుల పాట రాసేటప్పుడు కూడా ఇక మొత్తం ఆయన ఇక దర్వాజా పెట్టేసుకుంటుండే. మేము పక్కకు ఇన్స్టిట్యూట్ ఉండే జన్నాటమల్ ఇన్స్టిట్యూట్, ఆయన ఇల్లుకు పక్కకు మా ఇన్స్టిట్యూట్ ఉండే రేకులతోటి. మేము అండ్లుంటుంటిమి, ఫుల్ టైంకి వచ్చేసినామన్నా అండ్లుంటుంటిమి. అట్లా ఆ ఇన్స్టిట్యూట్ ఉండే. ఆయన ఏం చేస్తుండే, ఇక పోయినానికి దర్వ వేసినాడు కథం. మేము అనుకుంటుండే బయటికి వెళ్తలేడు కదా, వేస్తాడేదో. పేరును రాయాలి. చాలా ఎంతమంది మీద రాస్తాం. చర్చ వచ్చింది మాకు, అన్న ఈ ఎంతమంది మీద రాస్తామే, మనము ఒక పాట అందరికి వచ్చేటట్టు రాయి అంటే ఇది రాసిండు. ఏది, ఒక్కరొక్కరు వరిగిపోయి సుఖలల్లో కలిసినారా, వరిగిపోయి సుఖలల్లో కలిసి మీరు సూర్యులయ్యి ములిసినారా, మీరు ఏ దిక్కు లేనుల్లాకో మీరు దిక్కు చూపే సుఖలయ్యిండ్రా, మీరు ఏ దిక్కు కావున కాకులరిస్తే తలుపు తెరిసి పలకరిస్తాం, ఎవరొస్తారో చెప్పు మాని ఎదురు చూస్తూ నిలుచుంటాం. సెంటిమెంట్ తెలంగాణ. మీరు కాకమ్మలయ్యి వస్తారా, మా కడుపు తీపి తీర్చిపోతారా, మీరు కాకమ్మ తల్లి లేని కుక్క పిల్లను పెంచి సాది పెద్ద చేస్తిమి, దాని వంతు బోవ మరవకుండా దాని వంతు దానికెడ్తిమి, కుక్క పిల్ల సేతులవుతారా, మాకు సేకండు ఇచ్చిపోతారా, మీరు కుక్క పిల్ల ఇంటి ముంగటి పెరడులోన జొన్న సేన్లై మేము పుడతాం,
సెంటిమెంట్స్ ఎట్లా కొట్టి ఇంటి ముంగటి పెరుడులోన జొన్న సేన్లై మేము బుడుతాం ఒంటి కాలు మీద నిలిచి కొడుకు నిమ్మని తపం పడతాం మీరు మొక్కజొన్న కంకులవుతారా మీరు మొక్కజొన్న కంకులవుతారా మా సంకాలల్లో బిడ్డలవుతారా మీరు మొక్కజొన్న తారా తలుపు గొల్లము చప్పుడైతేన కంటి రెప్పలు తెరుచుకున్నాయి ఎట్లా కొడుతుంది చూడే ఎవ్వరో వంటింట్లోకొచ్చి అమ్మ అని పిలిచినారని మీ అవ్వ అయ్యకు చెప్పకుండా వంతు అన్నం దాపెట్టిన మీరు పిల్లి అడుగులయ్యి వస్తారా మా గుండెలల్లో బిడ్డలవుతారా మీరు పిల్లి అడుగు దసరా పండుగ దగ్గరుంది దర్జీవాలు కుట్టరాని తమ్ము నీకి ప్యాంటు తెస్తాం నీకు షర్టు తెస్తామంటే పైసలు ఉండయి షర్టు అట్లా అంటారు ఏది వద్దని అలిగిపోతివి అలిగి అన్నం తినకపోతివి తెల్ల పాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము మీరు జంబియాకై కలిసిపోతారా మీరు పాల పిట్టై చూసిపోతారా మీరు జంబియాకై మళ్ళా లాస్ట్లో చెప్తాడు వద్దురా వద్దురా కొడుక దొర్లతోని యుద్ధం వద్దని నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పిన వినకపోతివి మొండి వాడవు దండి వాడవు శ్రమలు నిండిన గుండె వాడవు అరే పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలలేదు మీ నెత్తురు జండిచిపోతారా మేము ఎత్తుకుంటే మురిసిపోతారా మీరు నెత్తురు జండిచిపోతారా మేము ఎత్తుకుంటే అంటే దాన్ని అట్లా టర్నింగ్ ఇచ్చేసేసిండు అట్లా చెప్పుకుంటూ వచ్చి సెంటిమెంట్స్ అంతా సెంటిమెంట్ విప్లవీకరించిండు లేకపోతే కొందరు అంటారు నువ్వు పిట్టలు రావడం ఏంది భయ్ సెంటిమెంట్ విప్లవీకరించిండు ఆయన పిల్లులు రావడం ఏంది కుక్క షేక్ అండి ఇవ్వడం ఏంది మొక్కజొన్న చేను ఎలిగి ఒంటిగా తపస్సు చేసుడేంది అది రైతు జీవితానికి అర్థమవుతుంది గీడడానికి ఎట్లా అర్థమవుతుంది రైతు లైఫ్ రైతు సంబంధం ఉంటుంది చూడు కోళ్ళు కుక్కలు పిల్లులు వాళ్ళకే అర్థమవుతుంది అంటే ఇప్పుడు నిజంగా సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి అటువంటి రైతు కుటుంబాలన్నీ కూడా ఉద్యమంలోకి ఆకర్షితవ్వడానికి ఇటువంటి పాటలే చాలా ముఖ్యం అనుకోవచ్చు అంతే 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 కాబట్టి అట్లా మేము అందే అనుకుంటాం ఈయన రైతేగాడు గిట్ల పాటలు ఎట్లా రాస్తాడు ఒకటి చెప్పిండ్రు మహిళల సమస్యలు తెలుసుకోవడానికి మహిళల మీద పాట పాడుతూ ఉంటాడు అసలు ఎట్లా తెలుసు తను చేసేటువంటి ఉద్యోగం ఒకటి ఇప్పుడు కూలీల మీద మీరు చెప్పు అది మేము ఇదివరకు విన్నాము కూలీల గురించి చూస్తే ఈయన కూలీ కాదు కానీ కూలీల మీద అద్భుతమైనటువంటి పాట రాస్తాడు మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయా అంశాల్లోకి ఆయా వ్యక్తిత్వాల్లోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత అది మళ్ళీ అక్కడ బాధితులకు కూడా ఇంత భావోద్వేగం ఉండదు మీరు ఫస్ట్ ఈయన ఇప్పుడు నేను చెప్పినా కదా రక్తంతో నడుపుతారు రిక్షాను ఫస్ట్ ఆయన రాసి అల్ప హోటల్ ముంగట వచ్చి పాడినరు వీళ్ళు ఫస్ట్ పాటనా రిక్షల మీద లేదు అసలు రిక్షల మీద పాట రాస్తారా సినిమాలో కూడా ఉంది పాట అది పెట్టిన తర్వాత పెట్టాను
కాబట్టి అల్పోటలు పాడితే రిక్షాలు పరిశాన్ ఏమో మా మీద ఎవడు పాట రాసిండ్రా మొత్తం వాళ్ళు జోబులు ఉన్న పైసలను తీసి ఇచ్చేసారంట ఆ రోజు. అగో అట్లా అంటే ఆ పరకాయ ప్రవేశం చేస్తాడు ఈయన. అక్కడ సక్సెస్ అయ్యింది ఆయన. అంటే అది అందరికీ సాధ్యం కాదు. ఇక అది ఒక సాహిత్యం లెజెండే అని అనుకోవచ్చు. కాబట్టి అట్లా చేసిండు కాబట్టి అంటే బాగా ఫీల్ అయిపోతాడు. ఫీల్ అయిపోయి అక్షరాలను ఆడుకుంటాడు ఆయన. మరి ఇవన్నీ చెప్తున్నా ఇప్పుడు గద్దరన్న చదివిన చదువు, ఎందుకంటే గద్దరన్నే తెలుసు ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా చాలామందికి తెలియదు. మరి ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం రావడానికి, ఇంత సమాజంలోని ప్రతి అంశాలలోకి పరకాయ ప్రవేశం చేయడానికి ఈ పాటలు కూడా ప్రతి ఒక్క అక్షరం కూడా తను గద్దరన్న పాటలో మాటలో వస్తే చాలన్నటువంటి తృప్తి కూడా అక్షరాలే పోటీ పడే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు ఇన్ని అద్భుతమైనటువంటి పాటలు రావడానికి ఆయనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, మరి ఆ సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఏదో పూర్వజన్మ సుకృతమా అంటే ఇప్పుడు అటువంటిది కూడా నమ్మే పరిస్థితి లేదు ఎవరు. మరి అట్లాంటప్పుడు మరి కుటుంబ నేపథ్యం ఏమన్నా ఉందా అంటే మరి అంతకి ఇంత గొప్ప పాండిత్యం కానీ ఈ సాహిత్యానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది కూడా మనం ఆలోచించాల్సింది. ఒక్కసారి మరి ఎట్లా వచ్చింది ఆ గద్దరన్నకి ఇదంతా? అయితే ఈయన చిన్నప్పుడు ఉన్న చూడే, చిన్నప్పుడు అబ్జర్వేషన్ చేసిన అన్నీ మైండ్లో పెట్టుకోండి. ఈయన వాళ్ళ నాయన చేసే పని నీకు ఒక పెద్ద ఇది చెప్తా. నాకు చెప్పిండు ఆయన. ఒకసారి అల్పోటల్ ముంగడు పోతున్నాడు, ఒక ఆయన వచ్చిండంట. అరే మీరు గద్దరు కదా అంటే గద్దరని చేయించిండు. గద్దరు మాట్లాడుతూ మీరు ఏం చదివిండ్రు అది ఇది, మీరు అరే చాలా బాగా పాడతారు, చాలా రాస్తారు అది ఇది అని చేయి పట్టుకొని ఉన్నాడు. ఇట్లా పట్టుకొని ఉండేసేసి అన్న మీరు ఏం కులం అన్నాడు. నేను దళితని చేసి పెట్టిండంట. ఆయన చెప్పిండు. అందుకే అది ఏం చేసిన, ఎర్రగ బుర్రగ ఉన్నో మాదిగంటే నమ్మనండు, నొసడి మీద మాది గొల్ల ముద్దరేసుకోమ్మండు, యాలరో ఈ మాదిగ బతుకు తెట్టేసేసి. తర్వాత వాళ్ళ నాయన ఇల్లు కడుతుండే, ఈయన చిన్న తోలుకపోతుండే కదా, తోలుకొని పోతుంటే వాళ్ళు ఏం చేసి ఇల్లు కట్టేసిండు. మొత్తం కట్టేసేసి ఆ ఇల్లు ప్రవేశమైన రోజు ఈయన వాళ్ళ నాయన పేరు ఉంది కదా, శేషయ్య అనేది పేరు ఉంది. శేషయ్య రూమ్లోకి పోక అంటున్నంట. ఈయన సరే అమ్మ నిన్ననే కట్టిండు కదా ఈయన, రూమ్లోకి పోంటాను ఏంది అని దాన్ని ఏం చేసిండు, కష్టాలు బోవంగా కర్ణపోని బంగ్లా కట్టి ఇంటి లగ్నం అవుతుంటే ఈయన మిస్తాడని పోతే కులం తక్కువ ముండ కొడుక ఇంటి రామండు ఇంట్లోకి రాకమండు అని రాసి పడేసేసాడు. కాబట్టి ఇట్లా ఆయన ఏం చేసినంటే ఆ అనుభవాలు తీసుకున్నాడు. ఇది ఇప్పుడు నేను చెప్పిన చూడు అట్లా అనుభవాలు అవన్నీ తీసుకొని సమాజం మీద ఇది తప్పు ఉంది సమాజం, ఈ పాలిటిక్స్ తోటి అర్థం చేసుకుండు, దీన్ని మార్చాలి. కాబట్టి అది ఆ సాహిత్యం తీసుకొచ్చిండు. ఇక బ్రహ్మాండంగా లోతుల్లోకి ఆ కషంతా ఆ సాహిత్యం చూపెట్టేసేసాడు. సాహిత్యంలో ఎవ్వడు ఎట్లా చూస్తాడు, ప్రతి అబ్జర్వేషనే, ఎంత అబ్జర్వేషన్ వాడుక భాషలోనే పాటల రూపంలో చూపించి దాన్నే సాహిత్యంగా మార్చింది అనుకోవచ్చు. మార్చాడు అంతే. అందుకే మనం సాహిత్యం అనుకుంటున్నాం ఇక అంతే. ఆయన వాడకంలో అనుభవించిన చూడు అవన్నీ కూడా ఇప్పుడు నీకు రిపోర్ట్ మీద ఆధారపడి పాట రాసేస్తాడంటే, ఇప్పుడు నీకు ఆయన కారం చెట్ల ఆయన పాల్గొనలే, ఏం చేయలే, ఆడికి పోయిండు ప్రోగ్రామ్ ఇయానికి ముందుగానే ఆ దాడి జరిగింది పేపర్లకి అన్నీ చూసేసి దళిత పూలులమ్మ అరే కారం చెడు భూస్వాములతోని కలబడి నిలబడి పోరు చేసిన దళిత పూలులమ్మ రాసి పడేసిండు. కాబట్టి అట్లా ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు దళితులను కూడా ఇట్లా మామూలు కాకుండా పులులేగా పులులు కావాలి, మీరు బతకర్రా, లేకపోతే మీరు పులులై తిరుగుబాటు చేయరు. ఎందుకంటే ఫైటర్స్ కదా వీళ్ళంతా, వారియర్స్. కాబట్టి నువ్వు గానికి ఎందుకు ఉపయోగపడతావురా బాబు, నువ్వేమైనా ఫైట్ చెయ్యి అని ఇది చేసిండు. అట్లా ఆయన ప్రతి సాహిత్యంలో ఏదైతుందో తర్వాత ఆయన ఎక్కడ సక్సెస్ తెలుసా, ప్రజలను మాట్లాడుకునే భాష నేను ముందుగా చెప్పాను కదా, తినేయాలి, తినేసి ప్రజల భాషలో కక్కిండు, ప్రజల భాషలో తీసుకొచ్చాడు. అందుకే శ్రీశ్రీ అంటారు చూడు, ప్రజల భాష ప్రజలది అర్థం కాకపోతే వాళ్ళకి రాసిన, అందుకే శ్రీశ్రీ అన్నాడు నేను మధ్యతరగతికి సంబంధించిన కవితలు రాస్తా, గద్దరు వంగపాండు వాళ్ళు పేదవాళ్ళ కోసం రాస్తారని అన్నాడు. ఆయనే అన్నాడు శ్రీశ్రీ. కాబట్టి వీళ్ళు మొత్తం ఆ వర్గానికి ఏదైతుందో ఆ వర్గానికి చాలా బెటర్ పాటలు ఏవైతుందో, చాలా సముద్రం పాటలు చాలా ఉన్నాయి పాటలు అని. ఇంకోటి అన్న రాసే పాటలు ఏంటంటే పూర్తిగా ఏంటంటే దిగువ క్లాసు, అంటే పూర్తిగా పేదరికం, కడు పేదరికంలో ఉన్నటువంటి పాటలు, ఆ భావాలే
అన్న మాటల్లో ప్రతిధ్వనిస్తాయి, అన్న పాటల్లో కూడా గోచరిస్తూ ఉంటాయి మనకు. మరి ఇక్కడ ఉన్నత వర్గాలు అనేటువంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పాడుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళ బతుకుని ప్రతిబింబించిండు, కానీ చూసేటువంటి వాళ్ళకేమో వ్యతిరేక విధానం కనబడుతూ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు మరి సమన్వయం చేసే విధంగా ఎప్పుడన్నా పాటలు ఏమన్నా చేసిందన్న మరి? ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒకటే అన్నటువంటి దాని మీద అంటే భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, బతుకు తెరువు కోసం పాటలు పడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ భావదారిద్ర్యాన్ని బతుకు తెరువును అందరూ మనుషులేమే అన్నటువంటి యాంగిల్లో ఉన్న పాటలు. అయితే మీరన్న చూడు, ఈ పాయింట్ కొద్దిగా పొలిటికల్ పాయింట్ ఏంటిదంటే, మనము ఇప్పుడు ఆయన పార్టీ నుంచి రాస్తున్నాడు, జన్నటి మండలి నుంచి. కాబట్టి అందులో పార్టీలో రాసినది ఏదైతే వ్యూహం ఎత్తుగడలు ఉందో, నూతన ప్రజాస్వామిక విప్లవం జయప్రదం కావాలి, 4 వర్గాలు కలుపుక రావాలి: రైతులు, కార్మికులు, బుద్ధిజీవులు, మన రాష్ట్రీయ బూర్జువా అంటే మన పెట్టుబడిదారులు, అంటే జాతీయ పెట్టుబడిదారులు, వీళ్ళందరినీ కలుపుక రావాలి. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ఆ పాటలు తీసుకొచ్చిండు ఆయన. ముందే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా పాటలు రాసిండు. దాని యాంగిల్లోనే ఇప్పుడు ఆ అంతర్గతలోనే అదే ఇక ఆయన దృష్టి. వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా చేస్తుండ్రు, ఎవరు ఉన్నత వర్గాల వాళ్ళు. ఇప్పుడు సినిమాకి అంతా అవే కదా, దాన్ని కొట్టాలనుకోండి ఈయన వీళ్ళని తీసుకొచ్చిండు. ఈ 4 వర్గాలకు సపోర్ట్ చేస్తూ రాసిండు. ఇంకొకటన్నా కొన్ని పాటలు కూడా ఏంటంటే హిందూ ధర్మానికి ఎక్కువగా సిమిలర్గా సింక్ కావు ఈ పాటలు కూడా. ప్లస్ ఏంటంటే వాస్తవానికి దీని ఏంటంటే బతుకు జీవన పోరాటం ఒకరిది, భక్తి పోరాటం మరొకరిది. మరి అట్లాంటప్పుడు భక్తి అనే దానికంటే ఇక్కడ కర్మ సిద్ధాంతాలు ఉంటుంది. అంటే పని చేస్తేనే బతికెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇక్కడ పూర్తిగా కొంత ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణానికి, ఇప్పుడు ఇక్కడ ఆర్థిక పరిస్థితులు లేని వాతావరణానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ పాటల్లోనే కనిపించినాయి మీరు చెప్తున్నటువంటి పాటల్లో. ఇప్పుడు మనం మొక్కడం ఇదంతా ఒక రకంగా ఉంటే, ఇక్కడ బతుకు తెరువు కోసం మనకు ఎక్కువ పాటలు రాస్తున్నారు. అంటే ఇప్పుడు కాశీకి వెళ్ళి గంగలో మునిగితే అక్కడ మనకేమొస్తుంది, మరి ఇక్కడ మనం పని చేసుకోవడానికి పంటలు కోసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఈ పని చేయాలా, నేను అక్కడికి పోయి మొక్కాలా అన్నటువంటి ఒక సందిగ్ధం అనేది కూడా దీంట్లో తారతమ్యాన్ని కూడా చూపించారు. అట్లాంటి పాటలు ఏమైనా? అయితే ఇప్పుడు నీకు నేను అనొచ్చు, తిరుపతి పోయినాం మేము, వస్తూ తిరుపతికి పోదామన్నాడు, పోదామన్నాడు అన్నాం. నేను ఆయన వర్ధన్ రావు అని ఉండే, అప్పుడు రాష్ట్ర ఆర్వైల్ సెక్రటరీ. ఆయన కాలు కొద్దిగా ఇది ఉండే, చనిపోయింది, ఆయన పెరాలసిస్ వచ్చి. ఎక్కినాం, ఎక్కేసేసిన కూర్చున్న తర్వాత డ్రైవర్ని ఆపిండు. అంత ప్రజలు దిగిపోయిన తర్వాత, నువ్వు ఎట్లా నడిపిస్తావు కొండ, అప్పుడు ఇంత మంచి లేదు కదా, అప్పుడు 80s కదని, నడిపిస్తే ఎట్లా నడిపిస్తావు అదంతా మొత్తం రాసుకోండు. అక్కడ పోయిండు, దేవుణ్ణి చూసినాం. అప్పుడు పబ్లిక్ అంతా వేయలేదు కదా, పోయి చూసినాం, అంతా చూసి అబ్జర్వ్ చేసినాం. వచ్చేసి మళ్ళీ కింది ప్రోగ్రాం వచ్చే వరకు, బస్సు చేసేటోడా బస్సులు నడిపేటోడా బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా, తిరుపతి కొండ కాడ తమ్ముడా, కొండ ఎక్కంగా చూడాలి బస్సురా, బస్సు నడపంగా చూడాలి గుండెరా, అది తాడు మీద పరుగోలే ఉంటుంది, కొండకు ఏలాడేసినట్టు ఉంటుంది, సావు ఎంటబడుతున్నట్టు ఉంటుంది, సావుతో సవాలు చేసి బస్సు దోలుతుంటావు అన్నాడు. కింద జనాలు ఇక పరిశాన్ అయిపోయింది. కొండ దిగుతుంటే చూడాలి బస్సురా, పాము మెలకాలేసినట్టురా, బస్సును పల్టీలు కొట్టిస్తుంటావురా, గర్గేరులు మార్చుతుంటావురా, గిరగిర స్టీరింగు తిప్పుతుంటావురా, ప్యాం ఆరాను ఒత్తుతుంటావురా, ఓర చూపేసి సైడ్ అద్దం చూస్తావు, గేరు మార్చేసి బండి స్పీడు చేస్తావు, బ్రేకు ఫెయిల్ అయితే నీ గుండె ఫెయిల్రా, అప్పుడు ఏ దేవుడు నిన్నాదుకోడురా. అది ఆయన చెప్పాడు. అట్లా ఏది కూడా. కాబట్టి ఇప్పుడు దేవుళ్ళ మీదకి వచ్చేవారికి ఏంటంటే భావవాదం పెంచుతున్నారు. అయితే ప్రజలకి ఏంటంటే దేవుని మొక్కతే అన్ని పోతాయి అనేది ఒక పెంచేసినాం. కాబట్టి ఏం చేస్తారంటే, అంతకుముందు మొక్కకపోతుంటే మనం మొక్కుతుంటుంటే వారిని వస్తారు, దండ పెడుతుంటే పోతుంటే. కానీ అది అంటే ఎందుకు అంటే వ్యాపారం, ఫుల్ వ్యాపారం కదా. ఇప్పుడు నీకు తెలంగాణలో నేను మొన్న ఏం చేశానంటే, మా మనమరాలకు సాడీ రావాలే పప్ప అన్నారు. సాడీ ఏంది అన్న, సారీ పండుగ చేస్తారు. అప్పుడు మీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇదంతా తెలియదుగా. సాడీ ఏంది అన్న, చీర కట్టిస్తాం. చీర కట్టించుడు ఏంది అంటే, నువ్వు అడొచ్చు చూడు అన్నారు. పోతే చీర కట్టేసి కూర్చొని పెట్టి వాళ్ళ పిల్లగానికి ఏం చేస్తారు, దోతి కట్టిస్తారంట. దోతి కట్టి
అరే దోతి ఎక్కడరా బాబు, నీ అమ్మ సీర ఎక్కడిది, ఎక్కడ వ్యాపారం, 2 లక్షల రూపాయలు ఖర్చు జావు. ఆ హాలుకు దానికి తిండి గిండి 2 లక్షలు ఎందుకు అంటే వ్యాపారం ప్లాన్ చేశారు. ఇప్పుడు ఒక సంవత్సరానికి 5 లక్షల పెళ్ళిళ్ళు అవుతున్నాయి భారతదేశంలో. ఎప్పటి 20 రిపోర్ట్ చెప్తున్నాను నేను, 5 లక్షల పెళ్ళిళ్ళు సంవత్సరానికి. అది శాస్త్రం చూస్తారు కదా, ఆ శాస్త్రం అన్నీ ఏం చేస్తారంట, పెట్టుబడిదారులకు ఈ శాస్త్రం లింక్ ఉంటుందంట. వాడు అందుకోసం అదే టైంలో పెడతారు చూడండి పెళ్ళిళ్ళన్నీ. ఎందుకంటే అప్పుడు ఏంటంటే ఎంత పడితే అంత ఖర్చు అయిపోయి పెళ్లి చేసేసుకుంటాడు. ప్లాన్ ఇదంతా. కాబట్టి ఏం చేస్తాం శాస్త్రాలు, మరి నీ శాస్త్రం నువ్వు చూసుకోరా అంటే చూసుకుంటాడు, చూసుకోడు. ఆయనకి ఏమో ఇప్పుడు నీకు బ్రాహ్మణులు రే బోనాల పండుగ చేస్తాడు ఎవడన్నా, ఆడి ఎవడన్నా ఏమి చెయ్యరు, అన్నీ రుద్ది పాడేసేసారు. పండుగలో వీళ్ళు వచ్చి మంత్రాలు చదువుతారు అంతే. కాబట్టి ఇదంతా కల్చర్ ఏదైతే ఉందో నాశనం చేసేది, నాశనం అయిపోయింది. తర్వాత ఇక ఈ సందర్భంగా కళాకారులు చాలామంది తెలంగాణ పోరాటం వచ్చిన తర్వాత గద్దరు జన్నాటం, ఇప్పుడు గోసిగొంగడు కూడా నేను ఇంటర్వ్యూలు చెప్పిన, గోసిగొంగడు కూడా జన్నాట్య మండలి తెచ్చింది. తర్వాత తెలంగాణ ఉద్యమము మలిదశ అంటున్న చూడు 1969లో స్టార్ట్ అయింది. మలిదశ 1996-97 గద్దరు ఈడ స్టార్ట్ చేసిన వరంగల్లో మలిదశ. దాన్ని కంటిన్యూ 2000 తర్వాత కేసీఆర్ వీళ్ళు అంత వచ్చిండ్రు. కాబట్టి ఉద్యమ వ్యవస్థాపకుడు కూడా మా గద్దరని అనుకోవచ్చు. అది అంటలేరు, మలిదశ 2000 నుంచి చెప్తున్నారు, అది తప్పు. మలిదశ కూడా గద్దర్ స్టార్ట్ చేసిండు 1996. ఆయన వరంగల్ డెకరేషన్ ఏమండి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ ఆయన ప్రవేశపెట్టిండు. అది మలిదశ కదా, అదంతా తీసి పడేసేసారు. కాబట్టి అట్లా గోసిగొంగడు కూడా ఫస్ట్ ఆయన్నే జన్నాటమల్లి ఉన్నప్పుడు ఆయనే గోసిగొంగడు తీసుకొచ్చి ఫస్ట్ ఆయన్నే మొదలుపెట్టేసి స్టార్ట్ చేసిండు జన్నటి మండలు. దాని తర్వాత కంటిన్యూ చేసినాం మేము. దాంతో తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇక అందరూ అతను మహిళలు గోసిగొంగడేసిన దాంట్లో ఫస్ట్ జన్నాటి మండలి కుమారి మహిళల దాంట్లో గోసిగొంగడేసింది ఆంధ్రప్రదేశ్. ఎస్, మొదటి మహిళ కుమారి గోసిగొంగడేసుకొని ప్రోగ్రాం ఇచ్చింది గుంటూరు జిల్లాలో మొత్తం ప్రోగ్రాం. ఆమె ఆంధ్ర తెలంగాణది గోసిగొంగడి. మరి అక్కడ ఏంటిది, ఇది పేదోళ్ళ జీవితం కాబట్టి అది డ్రెస్సింగ్లో కూడా అంత బాగుంది. ఎస్ భాగమైపోయింది అంత. కాబట్టి అట్లా మలిదశ నుంచి ఆయనను తీసుకొచ్చిండు. కాబట్టి కళాకారులు వచ్చిండ్రు, 2000 నుంచి వచ్చారు కళాకారులు, పెద్ద మొత్తంలో వచ్చిండ్రు కళాకారులు వచ్చిండ్రు, రచన చేసిండ్రు. ఇస్ ఎ గ్రేట్ కళాకారులకు. వాళ్ళు సాహిత్యాన్ని బాగా తీసుకొచ్చారు. తెలంగాణ సాహిత్యం ఇక మేము లోపల నుండి ఫాలో అయినాము. అబ్బా విపరీతమైన సాహిత్యం, అంటే ప్రపంచ చరిత్రలో కూడా అట్లా రాని సాహిత్యం తెలంగాణ వచ్చింది సాహిత్యం. తర్వాత ఈ తెలంగాణ వచ్చి అయిపోయిన తర్వాత ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ పైసల కోసమే సాహిత్యం అని సృష్టిస్తున్నాం. ఒక వ్యాపారం లెక్కలైంది, సాహిత్యం కూడా వ్యాపారం అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ ద్వారా చెప్పదలుచుకున్నాను, కళాకారులు గద్దర్ పాటలు పాడుతున్నారు, చేతులకు ఇంత తాయితాలు కడతారు, ఇంత పెద్ద బొట్లు పెడతారు. అరే గిదేంది పోయి గద్దర్ పెట్టుకోలే, నువ్వెందుకు పెడతావు, బొట్లు పెట్టి నువ్వెందుకు పెడతావు, వాళ్ళు పోయి దుంకుతారు, ఏ గద్దర్ అన్న అంటారు. ఇదేంది ఈ బొట్లు పెట్టుడేంది, తాయితాలు కట్టుడేంది, చెట్లకు అవి కట్టుడేంది, శారీ ఫంక్షన్ దోతి కట్టు లాగానే ఉంది ఇది కూడా సేమ్ అంతే. అది తప్పు. గద్దర్ పాటలు పాడుతుండ్రు, ఉండాలి, గోసిగొంగడి వేసుకో, ఓకే, గజ్జాలు గిజ్జాలు అన్ని ఆ రూపం వేసుకో. తర్వాత నువ్వు ఈ బొట్లు పెట్టుడేంది, తర్వాత నువ్వు ఈ చేతులకు ఇంత కట్టుడేంది, అది తప్పు. కాబట్టి ఒకటి. తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది పైసలు ఇస్తే ఎవరికైనా పాడేసేస్తారు. ఆ వ్యాపారం అందుకే చెప్పిన చూడు, ఇప్పుడు నువ్వు మంచోనివి మంచిగా వాడతాడు, ఆడు చెడ్డోడు ఆయనకు పాడతాడు, ఆడు ఇంక లంగాడు ఆయనకు పాడతారు. గిట్లనుంటారు. సాహిత్యం విలువ పోతుంది కదా. అంటే గద్దర్ అంటున్నావు, గద్దరు విలువ పొడగొడుతున్నావు కదా, అట్లా బాగాలే కదా గద్దరు. పైసలు తీసుకుని పాడిండు, ఆయన లక్ష్యం కోసం పాడిండు కదా. మరి నువ్వు ఆయన లక్ష్యం తీసుకుపోయేటప్పుడు పాడు, ఆయన పాటలు పాడు, సరే ఇది సినిమాలు ఓకే పాడు. కానీ గిట్లా ఎవరికి పడితే వాళ్ళు ఇష్టమని పాడి వ్యాపారం చేసుకోవడము అది తెలంగాణ వచ్చేంత కొంత, అంటే అందరంటలేను నేను, కొంతమంది అట్లా చేస్తుండ్రు. అది కరెక్ట్ కాదు. ఆ గద్దర్ లక్ష్యం కాదు అది, ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి. గద్దర్ అన్న
తన జీవిత కాలంలో ఆజీవన పర్యంతం ఉద్యమాల కోసము సమసమాజ నిర్మాణం కోసము పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము ప్లస్ ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం బతికినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి అట్లాంటప్పుడు అన్న బతికినంత కాలాన్ని ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారన్నా? బతికినంత కాలం ఆయన ఎట్లా రాసిండో అట్లా బతికిండు ఆయన ఆచరణ. కాబట్టి అందుకే జనముల పేరుంది ఆయనకు. గద్దరే ఇంకేం లేదు ప్రత్యామ్నాయం. అంతే అంతే ప్రత్యేకం ఏం లేదు. అంటే అన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీకు లేకపోతే ఇంత ఎందుకు తెలంగాణలో ఇంత పేరుంది? తెలంగాణ కాదు, నీకు ఇంకోటి కూడా ఈ విషయం చెప్తా. ఆంధ్రకు కూడా పాటల ద్వారా సాహిత్యం తెలంగాణ పాటలు తీసుకుపోయిందంటే కూడా జన్నాటంలో గద్దరే అంతే. అక్కడ ఆంధ్ర సాహిత్యం తెలంగాణ తీసుకొచ్చింది వంగపండు ప్రసాదే, వేరే లేదు. అసలు ఇక్కడ తెలంగాణ పుస్తకాలు ఉంటాయి చూడు, పక్కకు పడేదురు, చదవకపోదురు. పాటలు వచ్చిన వాళ్ళు కూడా అర్థం కాకపోతుండే. అందుకే ఇది బాగుంటే ఆర్గనైజర్ చదివిస్తున్నారు నాయకులు, తెలంగాణ ఉద్యమం అది చదువుండ్రు మీరు అని చదివిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మనమే సాహిత్యము మొత్తం మన జన్నాట్య మండలి ఈ సాహిత్యం అక్కడ తీసుకుపోయింది, వంగపండు జన్నాట్య మండలి ఆ సాహిత్యం ఇక్కడ తీసుకొచ్చింది. సంస్కృతి మార్పులో భాగంగా సాహిత్యం కూడా మార్చిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏంపిల్లో వెళ్దాం వస్తామా అని చెప్పి ఇక్కడ వంగపండు గారు వాడిన పాట అది తెలంగాణ యాసలే అనుకోదా? అవునవును, వంగపండు అంతే. ఆయన కూడా మంచి సాహిత్యం సృష్టించిండు కదా, చాలా బ్రహ్మాండమైన సాహిత్యం సృష్టించాడు. కాబట్టి ఆ సాహిత్యం మేము ఫుల్ పాడుతుంటాం కదా. ఈయన యజ్ఞంలో యజ్ఞం అంటే ఈయన రాస్తే ఆయన ఏం చేసి అయోధ్య వస్తావా మామ రథం ఎక్కుతావా, రామకోవిల కట్టడానికి రక్తం ఇస్తావా మామ నాతో వస్తావా, అయోధ్య మనకొద్దే రాముడు మనకొద్దే, అరే రక్తం ఇచ్చి పోరాడితే భూములు వస్తాయే, భూములు వస్తాయా. భూగతలు మాకు తెలియకపోతుండే. ఈ భూగతలు ఏంది? ఈ భూగతలు అంటే భూస్వాములు భూగతలు భగతలు ఆ భూస్వాములు అని అంటారు అది. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన చూడు, దుమ్ములో తుపాకి గుండేసి కొట్టరా అంటాడు. అరే నీ అమ్మ దుమ్ములో తుపాకి గుండె కొడతారు బై అంటే దుమ్ము అంటే ఎముకను తుపాకీ చేసి గుండేసి కొట్టు అని చెప్తున్నాడు. అంత సాహిత్యమైన సృష్టి తీసుకొచ్చాడు. అట్లా బాగా. ఇప్పుడు చివరిగా ఒక మంచి పాటతోటి మన కార్యక్రమాన్ని ముగిద్దాం. ఎందుకంటే మీరు ఇంత దూరం వచ్చిన తర్వాత మిమ్మల్ని గెలవడానికి కూడా ఎంతోమంది, ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మామూలు వ్యక్తులు కాదు. గద్దరన్న ఆలోచనలే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటాన్ని, సిద్ధాంతాన్ని, ఉద్యమ ఆవశ్యకతను అంతా చూసి దాంట్లో మునిగి తేలినటువంటి వాళ్ళు, తెలంగాణ సమాజానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ కోసం వాళ్ళు కాకుండా మనము సమాజానికి ఏమిద్దాం అనుకున్నటువంటి వ్యక్తులే చాలా వరకు ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఒక భావోద్వేగంతో నిండినటువంటి వాతావరణం, గద్దరన్న వర్ధంతి సభకు వస్తున్నామన్నటువంటి, గద్దరన్న లేడన్నటువంటి ఆలోచనలతోటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత మీ పాటలు విన్న తర్వాత గద్దరన్న ఎక్కడికి పోలేదు, సజీవంగా ఉన్నాడు మాటల రూపంలో పాటల రూపంలో అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళ యొక్క 72,000 నాడులలో శక్తి ప్రచోదనం నింపినటువంటి ఒక వర్ధంతి సభ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే దాంట్లో భాగస్వాములు మేము కూడా అయినాం కాబట్టి మాకు కూడా ఆ ఫీలింగ్ కలిగింది కాబట్టి మేము ఇదంతా మనం చెప్పాల్సి వచ్చిందన్న. మరి ఒక్కసారి అట్లాంటి భావోద్వేగ పూరితమైనటువంటి వాతావరణాన్ని కలిగించినటువంటి మీరు మరొక్కసారి చూసేటువంటి ప్రేక్షకుల కోసం ఒక పాట. మేము అనుకుంటుంటాం వేస్తాడు ఏదో ఒకటి రాస్తాడు పాట అని అనుకుంటుంటాం. కథం తీసుకొచ్చేస్తుండే పాట, అరే ఇది ఇనురా అని చెప్తుండే. అంటే ఇక మేము ఈనేసేసి అది పోతుందన్న అంటుంటాం. ఇంకేమైనా మార్చేది ఉందా అంటే కొద్దిగా ఏమైనా మార్చంటే చెప్తుంటుంటాం. మళ్ళీ ఆలోచన దాంట్లో పదం పెట్టనీకి మళ్ళీ అతను పెట్టేసేసి అవి మాకు ఇచ్చేస్తుండే. కథం ఇక మేము అట్లా ట్రైనింగ్ ఇక అంతే. ఆ పాట తీసుకొని చూసుకుంటే ఇక నోట్బుక్లు రాసుకొని ఇక పాడుతూ ట్రైనింగ్ అవుతుంటుండే. అన్న పాడుతున్నటువంటి టైంలో అన్న రాసుకోవడం ఏం లేవుండదు, ఆయన మౌఖికంగా ఉంటాడు. మీరు రాసి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసేదా? రాస్తుండే పాట రాసి చిత్తుకాయది ఉంటుంది కదా, అది మాకు ఇచ్చేస్తుండే. ఎందుకంటే ఆయన ఎన్నో పడేస్తాడు కాబట్టి మేము టక్కున తీసేసి నోట్బుక్లో రాసేస్తుంటాం. మళ్ళీ ఆయనకి ఇస్తే అది ఎన్నో పోయింది అంటుండే. అది నీకు ఇచ్చినాం కదండి, అది ఎడిట్స్ పెట్టినామరా అంటే ఇగో ఇది ఉన్నది పాట అని మేము తీసుకుంటుంటాం. అట్లా ఆయన సాహిత్యంని ఇక కథం రాసేస్తుండే ప్రతి దాని మీద. అందుకోసమే ఏంటంటే ఆయన మార్క్సిజాన్ని ఏదైతే ఉంది మనం ఇంతకుముందు చెప్పినాం చూడే, గతితార్క భౌతికవాదం ఇంప్లిమెంట్ చేసి పాటలకు ఎగిల్స్ మార్క్స్ సమాజానికి ఎట్లా ఇంప్లిమెంట్ చేసిండో ఈయన తన పాటలకు సమాజానికి ఇంప్లిమెంట్ చేసిండు. సక్సెస్ అయ్యండి గద్దర్. అది ఇప్పుడు కొన్ని పాటలు చూస్తుంటే ఏంటంటే అన్నీ ఇప్పుడు గద్దరన్న ఎన్ని పాటలు పాడిండో అన్ని పాటలు కూడా ప్రజల్లో అక్కడ
ప్రాచుర్యం పొందినటువంటివి ఉన్నాయి. ప్లస్ వారిని కూడా భావోద్వేగాలతో తట్టి లేపినాయి. ఒక్కొక్కరికి ఆ కళ్ళ నిండా నీరు గారుతూ ఉంటుంది, మనసంతా ఒక భావోద్వేగంతో నిండిపోతూ ఉంటుంది. అప్పటికప్పుడు యువకులు ఎవరన్నా చూస్తే మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒకటి మనం చేయాలన్నట్టు ఒక సంకల్పం అయితే వాళ్ళ కలుగుతుంది. అట్లాంటప్పుడు గద్దరన్న ఉన్నన్ని రోజులు, ఆయన పాటలు నడుస్తున్నన్ని రోజులు ప్రతి ఒక్కరి ఉద్యమాన్ని కూడా కొంత సజీవంగా నిలిచినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ భావ ప్రవాహము, పాటల ప్రవాహం కొద్దిగా తగ్గిందో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అనేక మార్పులకు కూడా లోనవుతున్నటువంటి పరిస్థితి. మరి గద్దరన్న పాటలు కొన్ని ఆర్టీవీ కోసం, ఆర్టీవీ ప్రేక్షకుల కోసం మీరు కొన్ని పాడండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా రేపు రాబోయే రోజులలో మరి గద్దరన్న పాటలు ఉన్నటువంటి అంతరార్థం గుర్తుంచుకోవాలంటే కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం కూడా చెప్పండి. అయితే ఆయన నేను అన్నా కదా ఇంతకుముందు, కాబట్టి ఒక పాటకు ఆయన తన మైండ్ అంతా పెట్టేస్తుండే. అందుకోసం అమరవీలు అది చర్చ వచ్చినప్పటికీ ఆయన ప్రకృతికి ఇంప్లిమెంట్ చేస్తుండే. జొన్న సేళ్ళు అడిగినాయి అన్న లేరని తమ్ము లేరని, మల్లె సేళ్ళు అడిగినాయి అక్క లేరని సెల్లే లేరని, పాడుబడ్డ బంజారుల్లో ఒర్రే వంపు గుడిసేలల్లో కందిసాలు మొలిచినాయి జొన్న సేలు మొలిచినాయి, ఆకాలితో అన్నాలొస్తే కడుపులలో దాచుకున్నాం, ఆకాలితో అన్నాలొస్తే కడుపులలో దాచుకున్న, జొన్న సేలు అడిగినాయి అన్న లేరని తమ్ము లేరని, అరే మళ్ళీ సేలు అడిగినాయి అక్క లేరని సెల్లే లేరని, అట్లా తీసుకొచ్చేస్తాడు. అయితే ఆయన పాటలు మెజార్టీ నేను పాడినాయి, మెజార్టీ మొత్తం ఎక్కువ. ఇప్పుడు అంటే ఇక ఆ సాహిత్యము ఇక సింగర్గా ఆయన ఏమన్నాడంటే ఒకసారి నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేసినావు అని అన్నాడు. మేము మాట్లాడుతున్నాం, కాంట్రిబ్యూట్ ఏంటది విప్లవం కోసం సావడమే, విప్లవం కోసం పని చేయడము, వెళ్ళిపోవడము, తుపాలు పట్టుకొని సావడమే, కాంట్రిబ్యూట్ ఏముంటుంది దాంట్లో అందరు సమిష్టిగా అంట. కాదు కాదు కాదు, నువ్వు వచ్చిన తర్వాత పాట ఏకేలెక్కలు పోయింది అని అన్నాడు ఆయన. నీ గొంతుతోటి ర్యాష్గా తీసుకుపోయిన పాటను అక్కడ సక్సెస్ అయినాను. నేను నాకు తెలియదుగా అదే ఇంతకుముందు అనుకున్నాం కదా, మనకు తెలియని విషయాలు కూడా అన్న గమనిస్తాడని చెప్పి అది అక్కడనే ఆయన సక్సెస్ అయింది. తర్వాత ఇప్పుడు బి నరసింహరావు ఒక దాంట్లో ఏం రాస్తాడంటే కదా, గద్దరు కెమెరాకు దొరుకుతాడు, ఈయన సంజీవ్ కెమెరాకు దొరకడు అంటాడు. అంటే నేను ఎక్కడి నుంచి ఎట్టుపోతానో తెలియదు అంటాడు అన్నట్టు. అట్లా ఒక్కొక్కరిది ఒక టాలెంట్. కాబట్టి అట్లా ఆయనది ఒక టాలెంట్, ఆయన రచయిత, ఆయన గొప్ప ఇది. ఇక మనది ఒక టాలెంట్, మనం పిట్టు పెరిగిన వాతావరణం, భజన నుంచి వచ్చిన ఇది, అవన్నీ అట్లా ఉన్నాయి. కాబట్టి ఈ పాటలు వచ్చిన తర్వాత బాగా తెలియదు ఇవన్నీ. ఎందుకు మరి ఆయన పాటలునే కదా మేము తుపాకులు పట్టింది, ఆయన పాటలునే నేను ఈ 40 సంవత్సరాలు అడవిలో ఉండడం అంటే ఆయన పాటలను వెళ్ళిపోయినాం. కానీ అదే పనికి అది ఆ ఉట్టి పాటలను వెళ్ళిపోయినా తొందరగా వచ్చేస్తారు. మళ్ళీ దానికి రాజకీయాలు యాడ్ కావాలి. అంటే సమాజం అంటే ఏంది, సమాజం ఎందుకు దోపిడి ఉంది, సమాజం గతితారకంగా ఎట్లా అసలు దాన్ని అర్థం చేసుకోవాలి, సమాజం అంటే ఎందుకు ఇది దోపిడి ఉంది. అసలు ఇప్పుడు ఎలన్ మాస్క్ అంటున్నారు కదా, నిమిషానికి 100 కోట్లు. అమ్మ ఇదేందా, లేనోనికి అసలు ఇల్లే లేదురా బాబు, ఎక్కడికి వస్తుంది, దోపిడే కదా. ఇది చేంజ్ చేయాలి అంటే పాటలు కాదు, ఇక రాజకీయాలు నేర్చుకోవాలి. అట్లా రాజకీయాలు నేర్చుకొని అందుకే ఇన్ని సంవత్సరాలు నిలబడ్డాం. ఎంతోమంది బయటకు వచ్చేస్తారు కదండి. ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిలబడ్డాం అంటే రాజకీయం, పాటలతో వెళ్ళిపోయినాం, రాజకీయాలు నిలబెట్టినాయి. అర్థం చేసుకుంటే నువ్వు నిలబడతావు, అర్థం చేసుకోకపోతే మీద ఉంటుంది చూడన్న, అది ఏది కూడా అది పై ఎప్పుడు పనికిరావు. అంటే అవి ఇప్పుడు దూర్పు కొండలు నునుపంటం చూడు, తర్వాత కొన్ని పువ్వులు ఉంటాయి మంచిగా చూడగానే రంగురంగులు ఉంటాయి, వాసన ఉంటాయి. అట్లనే విప్లవం కూడా, అరే తుపాకులు పట్టుకొని పోవాలి, డ్రెస్ వేసుకోవాలి అని అంటారు చూడు, వాళ్ళు నిలబడరు. రాజకీయ చైతన్యంతో పోతారు చూడు, వాళ్ళు నిలబడతారు. మీరు వాడింది కదా ఒకటి, కొండ పోయి దండం పెట్టి వచ్చిందని ఆ పాట పాడిన ఆయన అడవిలోకి వచ్చిండు. అడవిలోకి వచ్చి 8 నెలలు ఉన్నాడు. 8 నెలలు ఉండి మొత్తం అబ్జర్వేషన్ చేసిండు. వచ్చిన తర్వాత స్వర్ణకథ రాసిండు. ఆ స్వర్ణకథలో ఇది చర్చ వస్తుంది. కమాండర్ అన్న, నేను ఈమె స్వర్ణ దళంలోకి పోతుంది అన్న, నేను ఎట్లుండాలి అంటే ఆయన చెప్తాడు అన్నాడు, తల్లి ఇక్కడ చాలామంది నిలబడడం చాలా కష్టము, అంత తొందరనే పోతుంటుంటారు, నిలబడాలంటే చాలా ప్రజల మీద ప్రేమ ఉండాలి. కాబట్టి ఆయన చెప్తుంటాడు. ఆ చెప్పిన దాన్ని ఈయన ఈ యాంగిలే చెప్తాడు. తల్లి సన్నమ్మ ఈను, అరే అడవిలో బతకాలనుకుంటున్నాను, బతుకు, కానీ రాజకీయ చైతన్యం కావాలి, ఇక్కడ ప్రజలను ప్రేమించాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే ఏమైతే తెలుసా, కొండను చూసి దండం పెట్టి దెంకపోతారమ్మో సర్ణం,
కొండను చూసి దండం పెట్టి దెంకపోతారమ్మో సరేనా. గుట్టలు ఒక్కొక్క గుట్టు ఉంటే చూడండి 4 గంటలు ఎక్కాల్సి వస్తుంది. అసలు నీకు సగం దూరం పోయేవరకే నీ శ్వాస ఖతమైపోతుంది. ఆడికి మళ్ళీ ఏం చేస్తారంటే ఒక అరగంట కూర్చోవాలంటారు. కూర్చోనికి మళ్ళీ ఎక్కడు అన్నట్టు 4 గంటలు ఎక్కడు అట్లా ఉంటాయి. కాబట్టి ఎవడెక్తాడు అంటే ఇప్పుడు ఈ ఎక్కడానికి ఎవడెక్తాడు ఆడ. అందుకోసం ఊపులు వస్తాడు, సెంట్రీ చెయ్యాలి, రాత్రంతా నిద్ర ఉండదు, పొద్దున్న 12 గంటలకు సెంట్రీ లేపుతారు. ఈ అమ్మ వంట డ్యూటీ చేయాలి. అమ్మాయి అమ్మ మంచిగా ఉందని గిదేంద్రబాయ్ నీవు ఈ కొండలు కష్టమేంద్రా బాబు, చలో మంచిగా బతకొచ్చని వచ్చేసేస్తాం. కాబట్టి మేము చాలామంది నిలబడిందంటే ఒక రాజకీయ చైతన్యంతో. కాబట్టి ఆయన మళ్ళా బయటకు వచ్చిన సరణ కథలు రాస్తాడు. కాలేజీలో సరణ అడుగుతుంటుంది, చదువుతుంటుంటుంది, అడుగుతూ పక్క ఆమెతో ఎవరే ఈ అన్నలు ఎంత మంచి వాళ్ళే వీళ్ళు, కాలేజీ గేటు లోపల గుండగాలను రండగాలను ఆట చెల్లది సీటి చెల్లదని బల్లలు గుద్ది అల్లరి పెడితే ఒళ్ళు పగులుతుంది అనరు, ఎవరే ఈ అన్నలు ఎంత మంచి వాళ్ళే వీళ్ళు. ఆ సెన్స్ రాసిన అంటే చాలా బెటర్గా రాసిన. అందులో తల్లి కూతుర్లది చర్చ్ ఉంటుంది. ఇక అసలు ఇక వాళ్ళు ఇన్నవాళ్ళు అసలు ఇవ్వదు ఇక ఆడికెళ్ళి. మీరు అన్నారు చూడు ఇప్పుడు ఆయన అంటే ఆయన ఒక స్టేజ్ మాంత్రికుడు అనుకోరాదు. అసలు ఏం చేస్తారు తెలుసా, ఇమీడియట్లీ ప్రజలది ఆలోచన చేస్తుంటాడు, కొద్దిగా అటు ఇటు అయితే వీళ్ళు ఇంటట్లేరు అనేసి కథం జిమిక్ చేసి కూర్చుని పెట్టేస్తాడు వాళ్ళని. అందుకే మాంత్రికుడు ఆయనకి అంతే, స్టేజ్ మాంత్రికుడు. ఆ కెపాసిటీ ఆయనకి వచ్చింది. అది చాలా మాంత్రికుడు. అంటే పాట, ఆట, మాట, రచన అన్నీ అంటే నవరసాలు అంటాం చూడు, నవరసాలు పలికిస్తాయి. మేము ఒకసారి ఇట్లా ప్రోగ్రామ్ ఇచ్చినాం. ప్రోగ్రామ్ ఇచ్చి కిందికి పోగానే ఒక ఆమె వచ్చి కాళ్ళు మొక్కుతుంది. మొక్కదు అంటే ఆమె ఎవరు కలెక్టర్ అంట. అరే కలెక్టర్ బామ్మ పరిచయం ఉన్న ఆమె అంటాడు. అరే కాలు మొక్కుడేంది అంట. ఇక వాళ్ళు మొక్కుతారు మనం వద్దనాలి అని అంటాడు. అంటే అట్లా ఆయన స్టడీ చేసినప్పుడు కూడా ఆ ఫ్రెండ్స్ అందరూ. నాకు ఒక ఆయన ఏం చేసిన నల్గొండ అతను విద్యార్థి ఢిల్లీలో కలిసి ఢిల్లీ ప్రోగ్రామ్ ఇస్తుంటే ఆయన ఏం చేసినంటే అన్న కొద్దిగా మాట్లాడన్న మా పాటలు ఎట్లా విన్నామంటే నాకు ఏం సంబంధం లేదు, మీ పాటలు వింటాను నేను, ఆర్నిస్తో సంబంధం లేదు, మీ పాటలు గద్దరసిన పాటలు అవన్నీ ఫాలో అవుతా. కానీ ఆయన ఏమన్నా అంటే అన్న ఒక్కటి మీది ఇక జన్నాట్య మండలి అదంతా నిర్మాణం ఉన్నది పార్టీ నేనేమన్నా, కానీ మీ పాటలు అప్పుడు కార్లు లేవు కదా, కార్లో ఉన్నోడు కాడికి వెళ్ళి ట్రక్కులో ఉన్నోడు రిక్షోడు అందరు వింటారు మీ పాటలు అన్నాడు ఆయన. అంటే ఆ దోపిడికి వ్యతిరేకమైనా కూడా దోపిడి కూడా వింటారు మీ పాటలు, అంత అట్రాక్ట్ చేస్తాయి. అది అక్కడ సక్సెస్ అయింది సాహిత్యం, అక్కడ వెళ్ళిపోయింది సాహిత్యం అంతే. అన్న ఒకటి కొన్ని ప్రముఖమైనటువంటి గదరన్న పాటలలో మీకు నచ్చినది కొన్ని 2-3 సంపూర్ణంగా పాడండి ప్రేక్షకుల కోసం. అయితే నేను చెప్పిన చూడు, ఇది నాకు చాలా లైక్. ఇప్పుడు పాడిన మాయమయ్యి పోతివో ఆ యాదంతో మాకు కలిసి ఉన్నాం. మేము ఆరిస్లో ఉంటే మేము ఒకసారి పోలీసు వాళ్ళు మన సాంబాను కూడా ఉన్నాడు, ఆ స్టేజ్ మీద ఊరికొచ్చిన పోలీసు వాళ్ళు ఊరికోసం ఆడకలు తప్పించుకొని వచ్చి అన్నం లేదు ఏం లేదు ఆరిస్లోకి పోయినాం. పోతే ఆయన మొత్తం అన్నం గిన్నం తీసి పెట్టి తినే పండుకొని ఈయన్నే అని చెప్పిండు. అట్లా చాలా ఇది ఉండే, ఆయన మీద రాసిండు ఈయన. మాయమయ్యి పోతివో అన్నో యాదన్న నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న, పోతివో అన్నో యాదన్న నువ్వు గాయమయ్యి బండి యాదన్న ఎర్రదండుల యాదన్నో, మాయమయ్యి పోతివో అన్నో యాదన్న నువ్వు గాయమయ్యి. ఆ వంట కాడ నీవే, వడ్డించ కాడ నీవే, ఆ పాడి కాడ నీవే, ఆ పశుల కాడ నీవే, భూస్వామి గుండగాళ్ళ భరతం బట్టె కాడ అరే ముందు వరుస నీదెరో అన్నో యాదన్న, అరే మొదటి దెబ్బ నీదెరో అన్నో యాదన్న, అరే ముందు వరుస నీదెరో అన్నో యాదన్న, అరే మొదటి దెబ్బ నీదెరో అన్నో. ఆకలితో అన్నలొస్తే కడుపులోన పేగుదేవి నువ్వు కలిపి నోట్లు పెడతావు. ఎట్లా పెట్టిండు చూడు, ఆకలితో అన్నలు వస్తే అంటే ఆయన తిండి పెడతాడు,
ఆకలితో అన్నలొస్తే నువ్వు కడుపులోన దేవి నువ్వు కలిపి నోట్లు పెడతావు నీది కన్న తల్లి ప్రేమరో అన్నో యాదన్న నీది వెన్నలాంటి మనసురో అన్నో యాదన్న నువ్వు కన్న తల్లి ప్రేమరో అన్నో యాదన్న నీది వెన్నలాంటి మనసురో. ఇంకేం సాహిత్యం కావాలి చెప్పు. అగో అట్లా కాబట్టి ప్రతి విషయం మాకు చర్చ వస్తుండే అన్న ఈ ఊకే బోనాల పండుగ ఆడుతుండ్రు దుంకుతున్నారు దాని ఒకటి రాయరాదు అంటే కల అమ్మ కాలమ్మ మాయమ్మ కాలమ్మ జర చూసుకోవే తల్లి మాయమ్మ కాలమ్మ జర అరుసుకోవే తల్లి జర అరుసుకోవే తల్లి మాయమ్మ కాలమ్మ జర అరుసుకోవే. మా ఊరు లీడరోడు మహాచాలుగాడ తల్లి ఓట్లేసుకునేదాకా వంగి మొక్కిండు ఓట్లేసుకున్నాక గడ్డకెక్కి కూసుండు చూసుకోవే తల్లి మాయమ్మ కాలమ్మ జర అరుసుకోవే తల్లి మాయమ్మ జర అరుసుకోవే తల్లి అంటే ఆ తీన్మార్ కదా హైదరాబాద్లో ఆ తీన్మార్ మీద కొట్టి పడేసేసాడు. అంటే ఆ ప్రాంతానికి ఆ సంస్కృతి తగ్గట్టు అప్పటికప్పుడు మళ్ళీ చేస్తాడు. అప్పటికప్పుడు ఆ సంస్కృతి ఉంటే చూడు ఇక దాని మీద పెట్టుకొని వీళ్ళు గమ్మత్ ఏంటంటే అక్కడ సిటీలు కదా ఊపుంటే చాలు ఆ పాట పెట్టి ఆడుకుంటుంటారు అన్నట్టు అందులో లీడర్లను తిడతారు అదంతా. అందుకే మేము గణపతి చవితి ఉండే కదా మేము 80sలో గణపతి చవితి రోజు ఎన్ని రోజులు గణపతిని పెడితే అన్ని రోజులు మన ప్రోగ్రాం గణపతి దగ్గర మేము చెప్తుంటే వాళ్ళు వచ్చారు ఇగో మేము మీ లీడర్లు కానీ తిడతాం ముందే చెప్తుంటాం అట్లయితే వస్తాం లేకుండా లేదు. అయితే అక్కడ మహిళలు ఉంటారు కదా ఆ మహిళలు పిలిపి అందరూ అట్రాక్టివ్ వాళ్ళు మంచి పాటలు పాడతారు ఇవేంద్ర దుంకుడు. మనం పోయిన తర్వాత మనం ఏం చేస్తుంటామంటే ఇక ఆడపోయి మనది మన బాడీ మేమేం చేస్తుంటే జోకేస్తుంటే గణపతుడు భగవంతుడు ఎట్లా అయిపోయింటారు రికార్డ్ డ్యాన్స్ చూస్తున్నాడు గణపతుడు అగో గట్లైన గణపతి గట్ల చేసారు గణపతిని. దేవుడే కానీ ఇక్కడ భక్తి లేని వీళ్ళు దేవునికి ఇది చూపిస్తున్నారు వీళ్ళు భక్తి మార్గం అనుసరించుడు కాదు రికార్డ్ డ్యాన్స్ పెడుతున్నారు కదా అని జోకేసి చెప్తుంటే మేము అది దాని పాట కూడా ఉన్నది జన్నాటి మండలిలో మనం పండుగొచ్చిందే గణపతి పండుగొచ్చిందే పండుగొచ్చిందే గణపతి పండుగొచ్చిందే భాద్రపద మాసంలో బడే పెద్ద పండుగనే భాద్రపద మాసంలో పరమాన్నం పాశమంట వండుకొని తిందాము పండుగొచ్చిందే గణపతి పండుగొచ్చిందే పండుగొచ్చిందే గణపతి ఊరుకోవయ్యో నీ ఉరుకులాట తెలుసు గాని ఊరుకోవయ్యో నీ ఇంట్లో బియ్యం లేవు పండుగెట్లా చేద్దును ఇంట్లో బియ్యం లేవు పండుగెట్లా చేద్దును ఊరుకోవయ్యో నీ ఉరుకులాట తెలుసునోలే ఊరుకోవయ్యో నీ అట్లా 9 రోజులు ప్రోగ్రామ్ మనది. అయితే ఇక చర్చ వచ్చింది అరే మన స్టెమినా అంతా పోతుంది ఆడ ప్రోగ్రామ్ ఇచ్చి 12 గంటలకు అల్పోటల్ నుంచి నడుచుకుంటూ పోతుంటే వెంకన్నపురం అరే మరి ఇంత కష్టం ఎందుకు ఆడ గణపతి దగ్గర వద్దు మనము ఆ గణపతి వాళ్ళకు మాకు తిననీకి బియ్యం ఇయ్యండి మీరు లక్షల వసూలు చేస్తారు కదా మాకు బియ్యం ఇస్తే 2 సార్లు 7 ప్రోగ్రామ్ ఇస్తే 2 సార్లు బియ్యం ఇయ్యండి పైసలు వద్దు అని బియ్యం ఇయ్యని చెప్పి చర్చ వచ్చింది మాకు జన్నాటి మండలం అట్లా బియ్యం ఇచ్చితే బియ్యం తీసుకొని పోతుంటుంది. జననాట్య మండలి వేదికగా ఇప్పుడు దేవుని కార్యక్రమాల దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా భక్తి కంటే ఇప్పుడు శ్రమే ముఖ్యము. మనం కూలి నాలిగి కష్టపడేటోళ్ళు ఇక్కడ మొక్కుతే ఏం వచ్చేది కాదు కష్టపడి బతకాలన్నది ఒక కర్మ సిద్ధాంతాన్ని మీరు ఇక్కడ ఇండైరెక్ట్గా ప్రతిపాదిస్తున్నారు అనమాట దీని పాటల రూపంలో. అయితే ఒకటి ఏంటంటే అంటే కొద్దిగా జై బోలో అమర వీరులకు అరే వీరులందరికీ అరే శూరులందరికీ అరే చిన్నలందరికీ అరే అక్కలందరికీ అరే జై బోలో వీరులందరికీ జై బోలో బండి అదన్నకు సోమన్నాకు బస్వరాజుకు అరే హమనులాకు అరే ఉదయ్ దాదకు అరే ప్రభాకరన్నకు అరే సోమన్నాకు
అరే జై బోలో రే జై బోలో అమర వీరులకు జై బోలో, అరే అక్కలందరికి, అరే అక్కలందరికి, అరే కుమారక్కకు, అరే విద్యక్కకు, అరే సారక్కకు, అరే సమ్మక్కకు, అరే అరుణక్కకు, అరే పద్మక్కకు, అరే జై బోలో రే జై బోలో అక్కలందరికి జై బోలో, అరే అక్కలందరికి జై బోలో, అరే అక్కలందరికి, అరే అక్కలందరికి. ఇది అందరు పేర్లు పెట్టుకొని పోతుంటాం అన్న. ఇక ఎంత అంటే ఇక గంట వాడుకోవచ్చు. ఒకటి ఇక్కడ ఇంతవరకు మీరు తెలుగులో పాడింది కదా, ఒక హిందీలో కూడా గద్దరన్న కూడా ప్రావీణ్యం ఉందా, లేకపోతే ఉన్నటువంటి పాటలను పాడారా? ఒక హిందీ పాట పాడండి. అంటే ఆయన ఇప్పుడు భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటలు భూములున్నాయి, చావులేని మరి జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, అరే సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, దేవుని పేరుట దేవుని దోసిరి, మతం పేరిట మంటలు లేపిరి, కులాల నడమ కొండి పెట్టిరి, హ నిజాయితీకి నీతి మంతులకు గోతులు దొవ్విండ్రో నాయన, నిజాయితీకి నీతి మంతులకు. ఈ పాటనే విలాస్ గోగ్రే అని మంచి రైటర్ అక్కడ మహారాష్ట్రలో, హవా నాట్యం మంచి ఉండే, అందరు రైటర్ ఆయన. భారత హపుని మహానుభూమి ఇస్కి కహానీ సునో రే బాయి, सर पे खड़ा है बड़ा हिमालय, नदियां बहती गंगा जमुना, ब्रह्मपुत्र गोदावरी कृष्णा, सुजलाम सुफलाम इसी देश में रोटी मांगे क्यों रे बाई, सुजलाम सुजलाम सुफलाम इसी देश में, सुजलाम सुफलाम इसी देश में रोटी मांगे क्यों रे बाई. అట్లా ఆయన తర్వాత ఇంకా అందులో కూడా హిందీ పాటలు ఇక చాలా బాగా రాసిండ్రు. చెప్తూ ఇప్పుడు నేను చెప్పిన కదా మహిళలది దాని మీద, చెప్తూ లడికి బన్కర్ ఆయి నారాజ్ పీతా మా కోయి కోయి, सबको चाहिए लड़के पे लड़का, तेरे कारण दिल पीता का दड़का, तूने बहेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई, इस कारण तू बनी फसाना मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना. जब तेरी किसी से हो गई शादी, पति के घर में बन गए कैदी, सास ससुर की ताने सुन सुनकर देवर ननद की बनी तू नौकर, शोहर ने जब भी देखा है हंसकर कैदी किया तुझे माँ बनाकर, तू बनी बच्चों का कारखाना. అంటే మహిళను ఎట్లా అంటుంటారు, तू बनी बच्चों का कारखाना मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना. అంత బాగా ఆ సాహిత్యం రాసిండు. ఇంకా ధన్యవాదాలన్న. ఇక్కడ మీరు జననాట్య మండలి ఆవశ్యకత ఏందనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుందండి. ఎందుకంటే ఆశ శ్వాస ప్రతి ఆలోచన ప్రజల కోసము, అందులో ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవస్థను రేపు ఉన్నతమైనటువంటి స్థితిలోకి చూడాలన్నదే. అంటే ఎవరు ఇట్లాంటి ఆకలి చావులు చావకూడదు, ఎవరు ఇట్లాంటి ఇబ్బందులు పడకూడదు అన్న దాని మీద మీరే ముందు ఆ సమస్యలోకి పరకాయ ప్రవేశం చేసి పాటల రూపంలో ఉత్తేజపరిచినటువంటి సందర్భాలు ఇప్పుడు అంతా చూస్తుంది. జననాట్య మండలి ఆవశ్యకత ఏందనేది కూడా ఇప్పుడు మీ పాటల రూపంలో మాటల రూపంలో రేపు భవిష్యత్ తరాలకు కూడా అందుతున్నాయి. గద్దరన్నతోటి ఇక్కడ మీరు సహచర్యం చేశారు, అన్నతోటి తిరిగారు, 3 దశాబ్దాలకు పైగా
అన్నతో మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం కూడా మిమ్మల్ని కూడా ఈ పాటలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలకు కూడా అన్నతో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు అన్న మన మధ్యలో లేకపోవడము, ఆ లేకపోవడం అన్నదే ఇక సంస్మరణ సభ రూపంలో నిర్వహించుకుంటారు. కానీ ఇక్కడ భౌతికంగా మన మధ్య లేడు, కానీ తను ఆలోచన రూపంలో పాటల రూపంలో ఉంటున్నారు. మీలాంటి సహచరులు కలిగినందుకు కూడా ఇక్కడ ఉలపడ దాపడగా ఇక్కడ మాకు అనిపిస్తుంది అన్న మీరు మాటలు కానీ ఆ పాటలు కానీ మరి అట్లాంటి మీరు ఈరోజు వరంగల్కి వచ్చి అన్న సంస్మరణ సభలో పాల్గొనడము, మళ్ళీ భారతదేశం చెప్తున్నారు అందులో భారతదేశం భాగ్యసీమర సకల సంపదలకు కొలువు తీరినటువంటి ప్రాంతం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేని విధానం ఎందుకు అన్నటువంటి ఆ దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన. అంటే దేశభక్తి అనేది దీంట్లోనే ప్రస్ఫుటం అవుతుంది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ భౌగోళిక పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు అందరికీ హక్కులు ఉండాలన్నటువంటి ఒక చాలా దీర్ఘమైనటువంటి, అంటే రేపు భవిష్యత్తులో కూడా చాలా ఎవరికి అందని అది కూడా ముందే ఆలోచించి ఒక సమసమాజ నిర్మాణం కోసం పాటుపడడంలో ఈ జననాట్య మండలి కూడా చాలా కృషి చేసిందని అనుకోవచ్చు. మొత్తానికి ఈరోజు వరంగల్కి మీరు వచ్చి గద్దరన్న సంస్మరణ సభలో పాల్గొన్నందుకు ఇక్కడ ఒక్కసారి మీకు ధన్యవాదాలన్న. ఇక్కడ మాకు కూడా ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వచ్చినటువంటి వాళ్ళు ఇంతమంది వేలాది మంది మనుషులు, వాస్తవానికి ఏంటంటే ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళు జనాలు ఎంతమంది వస్తారు అనుకున్నారు, కానీ చాలామంది బయట నిలబడి, అందులో మేము కూడా ఒక అర్ధ గంట బయట నిలబడాం. ఎందుకంటే లోపలికి రాలేని పరిస్థితి, ఎవరిని కదపలేని పరిస్థితి, ఎందుకంటే అంత భావోద్వేగానికి గురైనటువంటి వాతావరణం దీంట్లో ఉన్నది. ఒక్కసారి గద్దరన్న పాటల ద్వారా మళ్ళీ ఒకసారి గద్దరన్నను తలపించి గద్దరన్ననే వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆనందింపజేశాడు అన్న ఒక విధానం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కలిగిందన్న. మరొకసారి మీకు ధన్యవాదాలన్న. అదే మీరు చెప్పింది ఏదైతే ఉందో అది కరెక్టే. అయితే అయినా ఇప్పుడు నాతోటి నేను ఫస్ట్ చెప్పిన అంటే ఎంతోమంది ఇక్కడ శ్రీకాంత్ కావచ్చు నాతోటి ఉంటూనే నా కళ్ళ ముంగంటే ఆయన ఎన్కౌంటర్లో జరిగింది. ఆ ఎన్కౌంటర్లో మా సహచర్య కాబట్టి ఇటువంటిది కళాకారులు చాలామంది సాక్రిఫైస్ సమాజం కోసం వాళ్ళందరి తరపున కూడా జన్నాట్య మండలి నేను ఒక చిన్న పాత్రనే కావచ్చు, గద్దర్ అటువంటి ఒక లెజెండ్ని కాదు నేను, అయినా జన్నాట్య మండలి నా పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే పాటలు పాడినందుకు ఆచరించిన కూడా, అంటే నేను ఉట్టి పాట పాడి పోలే, ఉద్యోగం విడిచిపెట్టి ఆర్టిస్టులు పనిచేస్తుంటే నేను ఉద్యోగం విడిచిపెట్టేసేసి వెళ్ళిపోయి అడవిలో ఉండి 35-40 సంవత్సరాలు ఉండి జీవితంలో పనిచేసినాం. అయితే నా ఎంబడి నుండి పనిచేసిన వాళ్ళు ఎంతోమంది పాపం చాలా వాళ్ళ లైఫ్ను సాక్రిఫైస్ చేసిండ్రు. ఈ సందర్భం వాళ్ళందరూ కూడా జోహాలు చెప్తూ మీ మీడియాకు కూడా మా ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు అన్న గారు. నిజంగా వారికి మనకి ఇంత అమూల్యమైనటువంటి సమయం ఇచ్చి అంత బయట అంటే దూరం నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ వెళ్ళాల్సినటువంటి ఇక మిగిలిన ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం వెళ్తున్నారు కాబట్టి మరొకసారి మీకు ధన్యవాదాలు అన్న గారు. నమస్తే.